నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీకృష్ణమయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు చెప్పుకుంటూ నిన్నటి రోజున స్థితప్రజ్ఞ లక్షణముల గురించి ప్రారంభించాం. అందులో స్థితప్రజ్ఞ లక్షణం ప్రారంభించిన దగ్గర నుంచి చివరి శ్లోకం వరకు ఈ 2వ అధ్యాయంలో 18 శ్లోకాలు చెప్పబడుతున్నాయి. అచ్చంగా గీత అధ్యాయ సంఖ్యలు ఎన్నున్నాయో శ్లోకాల సంఖ్య అంతగా ఉన్నది. అందుకు దీనిని ఒక ప్రత్యేక గ్రంథంగా అధ్యయనం చేయడం, అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఏది కాదలుచుకున్నామో దానికి సంబంధించినటువంటి అధ్యయనం దానిగా మనల్ని మార్చుతుంది. ఆ కారణం చేత అటువంటి అధ్యయనం ఈ స్థితప్రజ్ఞ శ్లోక పారాయణ వల్ల వస్తుందని చెప్పి గాంధీ మహాత్ముడు దీన్ని నిత్యం పారాయణ చేసేవాటి. 18 శ్లోకాలను అంత విశిష్టమైనది. అయితే గాంధీ గారు చేశారు కనుక విశిష్టమని కాదు, అంత విశిష్టమైనది కనుక ఆయన చేశారు. ఇది చాలా ఆ స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు నిరంతరం భావనం. మనం భ్రమరకీట న్యాయం మొదలైనవి కూడా దేనిని భావన చేస్తామో అది మనం అవుతామని చెప్పారు గనక దీన్ని నిరంతరం చింతన చేయాలి. గీత చదివిన వాళ్ళు, గీతా సాధన చెప్పేవారు, శ్రీకృష్ణుడి మీద భజనలు చేసేవారు చాలామంది ఉన్నారు. సిద్ధస్థితి అయిన స్థితప్రజ్ఞుడి దాకా వదిలి కనీసం సాధన స్థితిలో కావలసిన ఇంద్రియ నిగ్రహాన్ని కూడా జయించలేకపోతూ ఉన్నాం. అహంకారాలు ఇవి తొలగట్లేదు. అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. అవతల వాళ్ళ మీద కంప్లైంట్లు చేసే నేచర్ పెరుగుతోంది తప్ప మన కంప్లైంట్స్ని మనం గమనించుకునేటువంటి స్థితికి ఎదిగే వరకు కూడా ఆధ్యాత్మిక రంగంలో అణువంతు కూడా పురోగతి సాధించలేం. కృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా మనమేమిటి ఇంట్రాస్పెక్షన్ అంటారు, ఆత్మ పరిశీలన. వాడికి చూడండి అహంకారం, వీడికి చూడండి అహంకారం, కానీ నాకెంత ఉన్నదో చూసుకునేటప్పుడు అప్పుడు ఇది కూడా బహిర్దృష్టి వల్ల ఏర్పడుతుంది. బాహ్యమైన దృష్టి చేత అవతల వారి లోపాలన్నీ పరిశీలిస్తున్నాం. మొన్న చెప్పినట్లు అవతల వారి ముఖాలు పరిశీలించడం కాదు, మన ముఖం మనం పరిశీలించుకోవాలి. శాస్త్రచింతనతో మనం మన లక్ష్యం సాధించదలుచుకున్నప్పుడు అది అన్నిటికన్నా ఉత్కృష్టమైనది. అందుకే ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణంలో ఇంద్రియ నిగ్రహాన్ని ప్రధానంగా చెప్తున్నారు. యదా సంహరతే చాయం కూర్మోంగానేవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరి ప్రజ్ఞ ప్రతిష్ఠితమవుతున్నది అంటే స్థితము అవుతున్నది అనే దానికి ఇక్కడ సమాధానంగా ఎవరు తన ఇంద్రియములను ఇంద్రియార్థముల నుంచి లాగుతున్నారో, లొంగ తీసుకుంటున్నారో వారు అన్నారు. ఇక్కడ తాబేలుతో పోల్చారన్న విషయాన్ని నేను చెప్పుకున్నాం. అయితే ఇంద్రియాలని లొంగ తీసుకోవడం అన్నప్పుడు తాబేలుతో పోల్చడంలో ఉన్న ఔచిత్యాన్ని పరిశీలించితే తాబేలు తన అవయవాల్ని బయట పెట్టి నడుస్తున్నది, లోపలికి తీసుకుంటుంది. అయితే లోపలికి తీసుకుని అలాగే ఉంచుకుంటుందా? మళ్ళీ ప్రమాదం లేదన్నప్పుడు బయటపెడుతోంది కదా. అటువంటప్పుడు స్థితప్రజ్ఞుడి లక్షణం చెప్పేటప్పుడు ఇంద్రియాలను పూర్తిగా మూసి ఉంచి వచ్చు కదా. అందుకు తాబేలు ఉదాహరణ. పూర్తిగా ముయ్యడం కాదు, అది వదులుతున్నాడు కూడా. అయితే అలా వదిలిపెట్టేయకుండా తిరిగి లోపలికి లాక్కోగలుగుతున్నాడు. అందుకు ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలను మూసివేయడం కాదు, ఇంద్రియముల పనిని ఆటంకపరచడం కాదు, ఇంద్రియాలని సద్వినియోగపరచుకోవడం అని అర్థం. అందుకు యోగ సాధనలో ఇంద్రియ నిగ్రహం అనేది శరీరం అంటూ ఉన్నప్పుడు ఇంద్రియాలంటూ ఉంటే, ఇంద్రియాలంటూ ఉన్నప్పుడు దాన్ని నిగ్రహించుకోవాలే తప్ప దాన్ని పూర్తిగా మనం నాశనం చేసుకోలేం. నిగ్రహం అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు విడవాలో, ఎప్పుడు అంతర్ముఖం చేసుకోవాలో ఆ పట్టు తెలియాలి. ఆ పట్టును నిగ్రహం అని చెప్తున్నారు. అందుకు యోగి అయిన వాడు ఏం చేశారంటే ధార్మికమైనటువంటి క్రియలయందు తన యొక్క ఇంద్రియములను ప్రసరింపజేస్తాడు. ఆ ప్రసరించినప్పుడు కూడాను ఆసక్తి రహితంగా ప్రసరింపజేస్తాడు తప్ప ఆసక్తితో చేయడు. అంటే ఈశ్వర ప్రీతిగా ఏవైతే ఉన్నాయో ధర్మకార్యములు వాటి యందు ప్రసరింపజేస్తున్నా వాటికి అంటుకోడు. అందుకు ఇక్కడ తాబేలు యొక్క అవయవములతో పోల్చడంలో ఉన్న ఆంతర్యం అది. ఇంకొకటి, ఇంద్రియ నిగ్రహం అనేటటువంటి మాట చాలామంది ఇంద్రియాలను నిగ్రహించుకున్న వాళ్ళని చూస్తాం. అసలు ఇంద్రియ నిగ్రహం గురించి ఇంత ప్రాక్టికల్గా అన్ని కోణాల నుంచి పరిశీలించిన వేదాంత గ్రంథం భగవద్గీత మనకు కనిపిస్తుంది. అందులో శ్రీకృష్ణ పరమాత్మే చక్కగా చెప్తున్నాడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. నిరాహారస్య అని మాట వేశాడు. అంటే ఆహారమును వదిలినటువంటి దేహినః జీవులు విషయములను వదలగలుగుతున్నారు. ఆహారములు వదిలిన వారంటే ఉపవాసము అనుకోండి.
ఆహారం వదలడం అంటే ఉపవాసమే కదా. ఆ ఉపవాసాలు చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంద్రియ విషయములు స్వీకరించడం లేదు. వాడు అన్నం తీసుకోవట్లే. అన్నం అనేది ఏమైంది? విషయం అయింది. వాడు విషయాన్ని స్వీకరించడం లేదు ఉపవాసం వల్ల. అయితే వాడు విషయాన్ని స్వీకరించడం లేదు, కానీ రసవర్జం, వాడు రసమును విడిచిపెట్టి విషయాన్ని స్వీకరించడం లేదు అన్నాడు. అంటే రసమును స్వీకరిస్తున్నట్ట, అది విషయం. రసవర్జం విషయా వినివర్తంతే అని చెప్తున్నాడు. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఉపవాసం నిరాహార అన్నాడు గనక మనం ఉపవాసం అని చెప్పుకున్నాం. అంటే వాడు ఆహారం తీసుకోవడం లేదు కనుక ఇంద్రియములు ఏమయ్యే? ఆహారాలు తీసుకోవట్లే, అంతవరకే. కనుక ఆహారం తీసుకోవడం లేదు కనుక వాడిని నిగ్రహ సంపన్నుడు అనడానికి వీలు లేదయ్యా. వాడికి ఆహారం మీద ఆసక్తి ఉందే, దాన్ని మాత్రం లోపల ఉంచుకున్నాడు అని చెప్తున్నారు. దాన్ని నిగ్రహం అనడానికి వీలు లేదు. అది ఒక మేరకు తప్ప అది పూర్తి నిగ్రహం అవ్వదు. పూర్తి నిగ్రహం ఎప్పుడవుతుంది? విషయాసక్తిని కూడా విడిచిపెట్టినప్పుడే నిగ్రహం అవుతున్నది అన్నాడు. ఇక్కడ నిరాహారము ఉపవాసము అనే శబ్దములు మనం పదానికి మక్కికి మక్కి అనువదిస్తే ఉపవాసం వస్తుంది. కానీ ఆహారం అనే శబ్దానికి వ్యుత్పత్తి గ్రహించి ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. శంకర భగవత్పాదులు చక్కగా వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆయన వ్యాఖ్యానం వల్లనే మనకి తేటపడతాయి అన్ని గ్రంథములు కూడా. ఆయనంత సూటిగా సరళంగా వ్యాఖ్యానించిన వారెవరూ కూడా మనకు గోచరించరు. అందుకే ఆయనే ప్రమాణం మనకి. ఆదిశంకరులు ఆహార అంటే ఆహ్రియతే ఇది ఆహార అని చెప్పారు ఆయన. స్వీకరించుట అని అర్థం. మనం దేన్ని స్వీకరిస్తామో దానికి ఆహారము అని పేరు అన్నారు ఆయన. దేన్ని స్వీకరిస్తున్నాం? ఆయన ముందే చెప్పాడు, ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య అని. ఇంద్రియములు ఏవేవి స్వీకరిస్తున్నాయో వాటికి ఆహారములు అని పేరు అన్నారు ఆయన. ఇంద్రియములు స్వీకరించేవేంటి? శబ్ద స్పర్శ రూప రస గంధములు. కనుక శబ్దాది విషయములన్నీ ఆహారములే అన్నారు. నీ ఇంద్రియములు ఏవేవైతే స్వీకరిస్తున్నాయో అవన్నీ ఆహారములే. అందుకే నిరాహారి అంటే అర్థం శబ్దాది విషయముల్ని స్వీకరించకుండా ఇంద్రియములను బంధించువాడు అని అర్థం. వాడు వాటినైతే బంధిస్తున్నాడే గాని శబ్దాది విషయములు ఉన్న రసాన్ని మాత్రం బంధించట్లేదయ్యా. అంటే ఆసక్తిని బంధించట్లేదు. అందుకు వాడు విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన. ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహించని వాడు విషయాలను మాత్రమే వదులుతున్నాడు తప్ప రసాన్ని వదులుకోలేకపోతున్నాడు. కానీ అస్య ఈ స్థితప్రజ్ఞుడు మాత్రం అలా కాదయ్యా. వాడు రసోప్యస్య నివర్తతే, రసమును కూడా విడిచిపెడుతున్నాడు. అంటే వాడి మనస్సులోనే దానిపై ఉన్నటువంటి ఆసక్తిని పూర్తిగా జయించగలిగాడు. అంతేగాని పెద్దవాళ్ళు చెప్పారు కనుక నేను అది స్వీకరించనండి, లేదా నేను పట్టు నియమం మీద ఉన్నానండి అది తీసుకోనండి అని ఉంటుంది. కానీ మనస్సులో మాత్రం తీసుకుంటే బాగుండని ఉంటుంది. ఇది సాధన స్థితిలో ఉండడం సహజమే. కానీ అస్య అంటే ఈయనకు, ఎవరికి? స్థితప్రజ్ఞస్య అని అర్థం అన్నమాట. స్థితప్రజ్ఞునికి మాత్రం అలా కాదయ్యా. రసోప్యస్య నివర్తతే, అతడు రసమును కూడా పోగొట్టుకుంటున్నాడు. అంటే దాని యందు ఆసక్తిని కూడా జయిస్తున్నాడు. ఎందువల్ల? ఇక్కడ చాలా ఆయన కృష్ణుడు ప్రతి పదం చాలా సూటిగా వేస్తారండి. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేవాడు చాలా ఎలర్ట్గా ఉండాలి. మామూలుగా ఒక యోగా ఇవి చేసేవాడికి చాలా ఏకాగ్రత అవసరం అంటాం. సృష్టిలో గొప్ప గొప్ప లక్ష్యాలు సాధించేవాడికి చాలా ఏకాగ్రత అవసరం. మరి అత్యంత ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యం సాధించేవాడికి ఇంకా ఏకాగ్రత అవసరం. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పే ప్రతి మాటని జాగ్రత్తగా చూడాలి. పరం దృష్ట్వా అని ఒక మాట వేశాడు ఇక్కడ, అది విశేషం. మొదట నిగ్రహ సంపన్నుడు, ఈ నిగ్రహ సంపన్నుడికి ఉన్న తేడా చెప్తున్నాడు. స్థితప్రజ్ఞుని యొక్క నిగ్రహము, మామూలుగా ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు, ఈ ఇద్దరికి ఉన్న తేడా చెప్తూ ఇతడికి రసము కూడా వదులుకుంటున్నాడు. అంటే దానికి కారణం ఏమిటి? పరం దృష్ట్వా, పరమును చూడడం చేత ఈ పని చేయగలిగాడయ్యా అన్నాడు. అంటే ఇంద్రియాలని అది వదిలి అది వదిలి అది వదిలే అంటే వదిలేస్తాను కానీ ఎక్కడుండను అని అడుగుతుంది అది. ఎందుకంటే దాన్ని పట్టుకోవడం దాని లక్షణం. అది ఏది ఉంటే అది పట్టుకుంటుంది, దాని లక్షణం అది. నువ్వు అది వదిలి అది వదిలి అంటావు, నా పట్టుకోవడానికి ఏదైనా చూపించు, ఇది వదిలేస్తానంటుంది అది. దానికి ఏం చేస్తామండి? అందుకు ఏం చేస్తాడంటే స్థితప్రజ్ఞుడు దీనికి పట్టుకోవడానికి ఒకటి ఇస్తాట. అదేమిటి? పరం. పరమును పట్టుకోమని ఇస్తాట. పరం అంటే
ఆత్మజ్ఞానము. ఆ ఆత్మజ్ఞానము యందు దృష్టి పెడతాడు గనక వాడికి దీనిపై ఆసక్తి అనేది వదులుతున్నాడు. అది విశేషం చెప్తున్నాడు. పరం దృష్ట్వా, ఇక్కడ పరం అనేదాన్ని పరమాత్మ అని మనం అర్థం చేసుకుంటే, వాడు నిరంతరం పరమాత్మ యందే దృష్టి పెట్టడం చేత ఇంద్రియములకి విషయములైనటువంటి ఏ బాహ్యములున్నాయో ఇంద్రియార్థములు, వాటిని విడిచిపెట్టడమే కాక వాటిపై ఉన్న ఆసక్తిని కూడా విడిచిపెడుతున్నాడయ్యా. నిరంతరం పరమనే చింతిస్తాడు, పరమ గురించే మాట్లాడతాడు, ఆ పరమ భావనలోనే ఉంటాడు. పరం అంటే ముందు చెప్పుకున్నట్లు పరమాత్మ భావనలో ఉండడం చేత వాడి ఆసక్తిని విడిచిపెట్టగలుగుతున్నాడు. కనుక పరం దృష్ట్వా అనే మాట చాలా విశేషం. అది ఇంకా మనకు అర్థం కావడానికి తర్వాత మాట చెప్తున్నాడు. యతతో హ్యపి కౌంతేయ పురుషశ్చ విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రభసం మనః. వేటగాడు జంతువుల్ని బంధించినప్పుడు ఎంత అలర్ట్గా ఉంటాడో, ఇంద్రియ నిగ్రహం చేద్దామని ప్రయత్నించే సాధకుడు కూడా అంత అలర్ట్గా ఉండాలి. ఒక ఇంద్రియ నిగ్రహం కొంతకాలం చేసి నేను చాలా నిగ్రహించానని ఏమరపాటు పడ్డాడా ఇంద్రియాలు లాగుతాయి వెనక్కి, వెంటనే వాడిని మళ్ళీ కింద పడేస్తాయి. అందుకే ఇంద్రియాని ప్రమాథీని, అవి క్షోభ పెట్టేటటువంటివయ్యా. ఇంద్రియములంతా క్షోభాకర్మలైనవి ఇంకోటి లేవు సుమా. అవి విపశ్చితః యతతః అపి, మహాపండితుడైన నిగ్రహ సంపన్నుడైన వాడైనప్పటికీ, యతతః అంటే యతి అన్నా యతతః అన్న నిగ్రహ సంపన్నుడు అని అర్థం. వాడు విపశ్చితః, మహాపండితుడైనప్పటికీ మామూలుగా నిగ్రహించుకున్నవాడే కాదు, చాలా చదువుకున్నవాడు, ఎరుక గలవాడు, జ్ఞానము కలవాడు. అంటే జ్ఞానము అంటే అనుభూతి జ్ఞానం అని నేను చెప్పడం లేదు, తద్విషయమైన అవగాహన చాలా కలిగినటువంటి వాడు అయినప్పటికీ, ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు అయినప్పటికీ ఇంద్రియములు చాలా ప్రమాదకరమైనవి సుమా. అవి హరంతి ప్రభసం మనః, వెంటనే మనస్సుని లాగుతాయి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇంద్రియముల విషయంలో వేటగాడు జంతువుల్ని ఎలా నమ్మడో మన ఇంద్రియాన్ని అలా నమ్మకూడదట. సాధారణంగా మనం వాడిని నమ్మకూడదండి, కానీ ఒక కంట కనిపెడుతూ ఉండాలండి అంటాం, ఎవడి విషయంలో బయట విషయంలో. కానీ అసలు నమ్మకూడని వాళ్ళు మన దగ్గరే ఉన్నారు. వాళ్ళ ఇంద్రియములు వీటిని కానీ కంట్రోల్ చేసేటప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలంటే, వేటగాడు ఒక జంతువుని బంధించి తన దగ్గరుంటే ఆ జంతువు నీరసం అయిపోతుంది కొంతసేపటికి. పాపం అని జాలిపడి వదిలేడా అది వీడినే పీక్కు తినగలిగేటంత స్థితికి మళ్ళీ వస్తుంది. అందుకు వేటగాడు జంతువుని బంధించినా జాగ్రత్తగా బంధనంలోనే ఉంచుతాడు తప్ప పొరపాటును కూడా దానికి స్వేచ్ఛని ఎలా ఇవ్వడో, ఇంద్రియముల నిగ్రహ విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి సుమా. అందుకు ఇంద్రియ నిగ్రహం అన్ని యోగములకి బేస్. అది ఇంద్రియ నిగ్రహం అనే మాట ఏదో ఆధ్యాత్మిక మాట అండి అనుకుంటూ ఉంటాం, కానీ ఇంద్రియ నిగ్రహం అన్ని ధర్మములకి బేస్. మనం లోకంలో కూడా ఏ చిన్నపాటి విజయం సాధించాలన్నా ఇంద్రియ నిగ్రహం కావాలి. ఒక విద్యార్థి ఒక పరీక్షలో విజయం సాధించాలన్నా వాడు అనేక ఆకర్షణల నుంచి ఇంద్రియములను మరల్చి చదువు మీద ఏకాగ్రం పడితే దానిలో సిద్ధి పొందుతున్నాడు. కనుక లోకంలో ఒక చిన్నపాటి కార్యసిద్ధికి కూడా ఇంద్రియ నిగ్రహం కావాలి. అలాగే ఒక ఉద్యోగి అందులో ఉన్నత పదవిని పొందాలి అంటే వాడు ఎన్నో సుఖాలు వదిలిపెట్టుకుని దానికోసం కష్టపడుతున్నాడే లేదా? ఏమండి ఫలానా ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ ఎవరు వాడికి ప్రపంచం పట్టదు. ఆ ఇంటికి రాగానే ఏమండి ఇల్లు విషయం చూసారా, పిల్లవాడు ఎలా నవ్వుతున్నాడో అని ఆవిడ ఎదురొస్తే కొంచెం పక్కకు పెడదు, నాకు ప్రాజెక్ట్ ఉంది చాలా కష్టంగా, నేను నాకేం డిస్టర్బ్ చేయకంటాడు. వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. ఈ లోపల పాపం అతడు ఇంత కష్టపడుతున్నాడు కదా అని ఆవిడ ఏవైనా తీసుకొచ్చి ఆహారం పెడితే ఆ ఆకలి వేస్తూ ఉన్నది గనక ఏదో పుచ్చుకుంటాడు, కానీ ఏం పుచ్చుకున్నాడో మర్చిపోతాడు. మొత్తం మీద ప్రాజెక్ట్ అంతా పూర్తయిన తర్వాత అమ్మయ్య అయినది, రాత్రంతా ఏమీ తినలేదేదని ఉంటే ఇవ్వ అంటే తినకపోవడం ఏంటంటే నేను పళ్ళెం కూడా తెచ్చి మీ దగ్గర పెట్టాను కదా అంటే తిన్న విషయం కూడా మర్చిపోయి చేశాడనమాట. అంటే తినడం అనే కర్మ మానలేదు, వాడు తిన్నాడు, ఆ పని చేశాడు, కానీ వాడి ఏకాగ్రత ఆ లక్ష్యం మీదే ఉన్నది. కనుక ఈ కర్మలు జరిగిపోతూ ఉన్నా ఆ ఏకాగ్రతలో మగ్నమైన వాడు వీటిని అంత యాంత్రికంగా చేస్తాడు, అంటుకోకుండా చెయ్యడు. ఇది ఇక్కడ మనం గమనించినప్పుడు లోకంలో అంటుకుని చెయ్యకపోవడం కూడా మనకు అలవాటే అని అర్థమవుతోంది. కానీ అది ఇటువైపు తిప్పుకుంటే ఇంకా చాలా మంచిదనమాట. అందుకు ఇంద్రియ నిగ్రహ సంపన్నుడికి ముఖ్యమైనటువంటిది ఆ ఎలర్ట్నెస్, ఎల్లవేళలా గమనించాలి. అందుకు అన్ని ధర్మములకి బేస్ ఇంద్రియ నిగ్రహం. లోకంలో మామూలు విజయాలకు కూడా ఇంద్రియ నిగ్రహం కావలసిందే. మరి అలాంటప్పుడు ఆధ్యాత్మిక విషయానికి ఇంకెంత ఇంద్రియ నిగ్రహం కావాలో ఆలోచించుకోండి. అనాత్మభావాన్ని విసర్జించి ఆత్మభావన యందు నిష్ఠ చెందాలి అంటే అనాత్మలైనటువంటి ఇంద్రియములను నిగ్రహించడం ప్రధానం. అందుకు చెప్తున్నాడు హరంతి ప్రసవం మనః.
ఆ కారణం చేత ముందు మనస్సుని లాగేసేవి ఇంద్రియములు. మనం మనస్సు ఎందుకు పాపం మన వశం తప్పుతోంది? ఇంద్రియములు దేనిని చూస్తాయో దానికి మనస్సు అంటుకుని అది కావాలంటుంది. అలాగే ఇంద్రియములు రుచిని అనుభవిస్తాయో అది కావాలని మనస్సు వెళుతోంది. అందుకు మనస్సుని లాగేవి ఇంద్రియములు, బుద్ధిని లాగేది మనస్సు. కనుక ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అని మూడు ఉన్నాయి మనకి. బుద్ధి నిశ్చయాత్మకమైనది, చెయ్యు అది చెయ్యుకొని చెప్పి ఒక నిర్ణయం తీసుకునేది బుద్ధి. అనుభవంలో మునిగిపోయేది మనస్సు. అంటే ఒకే అంతఃకరణం, పనులు బట్టి మనస్సు బుద్ధి అనిపించుకుంటుంది. అయితే ఈ మనస్సుని చెడగొట్టేవి ఇంద్రియములు, ఆ బుద్ధిని చెడగొట్టేది మనస్సు. అందుకు మనలో ఉన్న ఈ మూడింటిలో మనస్సు ఇంద్రియములు వెంట పడకుండా బుద్ధి మనస్సును కంట్రోల్ చేసి, బుద్ధి చేత కంట్రోల్ చేయబడ్డ మనస్సుతో ఇంద్రియాలను కంట్రోల్ చేయగలిగితే అప్పుడు నిజమైన ఇంద్రియ నిగ్రహ సంపన్నుడవుతాడు సుమా. అందుకే శరీరముల్లో ఇంద్రియములను నిగ్రహించడాన్ని దమము అన్నారు, తద్వారా మనస్సును నిగ్రహించడాన్ని శమము అన్నారు. ఈ దమము శమము సాధించాలి. అలాగా తాని సర్వాణి సంయమ్య, తాని సర్వాణి అంటే ఇంద్రియములన్నింటినీ కూడా సంయమ్య, సంయమనం చేసి, యుక్త అంటే యోగి, ఆసీత మత్పరహ. ఇక్కడ కృష్ణ పరమాత్మ కీలకం ఇచ్చాడు మనకి. ఏమిని? ఆ ఇంద్రియాలను నిగ్రహించుతూ ఉంటే మన వల్ల అవుతుందా అండి? చెప్పడం చాలా బాగుంటుంది, కానీ మన వల్ల అవుతుందా? వింటున్నంతసేపు తప్పకుండా అవుతుంది అనిపిస్తూ ఉంటుంది. ఈ మనస్సున్నదే అది నిజానికి ఎలాంటిది అంటే ఒక కుక్క పగలంతా తిరుగుతూ ఉంటుంది. తిరిగి తిరిగి రాత్రి అయ్యేటప్పటికీ దాని స్థితికి ఒక మూలకొచ్చి పడుకుని ఆ రోజు జరిగినవన్నీ రివ్యూ చేసుకుని, ఇవాళ వాడింట్లో దూరి వీడింట్లో దూరి ఎన్ని తన్నులు తిన్నాను. అలాగే జీవుడు కూడా ఎన్ని జన్మలలో ఆ ఇంట్లో దూరి ఈ ఇంట్లో దూరి తన్నులు తిన్న కుక్కలాగే ఈ ఒంట్లో దూరి ఆ ఒంట్లో దూరుతుంటాడు. అంటే జన్మ పరంపరలోకి వెళ్తుంటాడు. ఒక చోట ముద్ద దొరుకుతుంది, ఒక చోట దెబ్బలు దొరుకుతుంటాయి వాడికి. ఒక జన్మలో దుఃఖాలు, ఒక జన్మలో సుఖాలు. మొత్తానికి ఇళ్లలో దూరే కుక్కలాగా జీవుడు అనేక ఉపాధుల్లో దూరుతూ ఉంటాడు. ఈ ఉపమానం అయితే ఇంకా బాగా అర్థమవుతుందని. అలాంటి కుక్క ఒకరోజు రాత్రి కూర్చుని చింతన చేసిందిట, ఇదేం బతుకుని, అది వెధవ కుక్క బతుకుని అని కుక్కే అనుకుంటుంది. కుక్క బతుకు అంటాం కదా. పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి అన్ని తన్నులు తినడమే. పొత్తిగా సిగ్గు లేదు నాకు. అవి రావద్దన్నా వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాడి చేత తన్నులు తింటాను. రేపు పొద్దుటి నుంచి చాలా కంట్రోల్గా ఉంటాను, అక్కడ ఇక్కడ దూరను అని రాత్రంతా ఫర్మ్ డెసిషన్ గట్టిగా అనుకుంటుంది. మళ్ళీ పొద్దున్న లేచిన వెంటనే ఒక్కసారి బయటకు రాగానే యథాప్రకారం అలా వెళ్ళిపోతుంటాయి ఆ ఇంద్రియ నిగ్రహములు. అందుకు తాని సర్వాణి సంయమ్య, ఆ వాటన్నిటిని నిగ్రహించుతూ యుక్త యోగి ఏం చేస్తాడంటే ఆసీత మత్పరహ, వాడు ఆ నిగ్రహంతో పాటు చేసేది ఏమిటి అంటే ఈశ్వరాశ్రయము. అది మత్పరహ అంటే. మత్పరహ అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఎన్ని మత్పరహ, నా పరుడై ఉంటాడు సుమాయోగి. ఇంద్రియములను నిగ్రహిస్తూ నా పరుడై ఉంటాడు. ఇందాక పరం దృష్ట్వా అన్నాడు కదా, అది మనకు సరిగ్గా అర్థం అవుతుందో లేదో మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు మత్పరహ అని. అంటే ఈశ్వరాశ్రయం లేనిది ఇంద్రియ నిగ్రహం సాధ్యం కాదు. అందుకేం చేయాలి? ఈ ఇంద్రియముల్ని, అంటే ఇంద్రియములు అంటే మనస్సును కూడా కలుపుకోండి. మనస్సును కూడా ఏకాదశేంద్రియం అని మనం చెప్పుకుంటాం. అందుకు బాహ్యములైనటువంటి దశేంద్రియములు, అంతరింద్రియమైనటువంటి మనస్సు, ఈ మొత్తం 11ంటిని కూడాను మత్పరహ, ఆ నారాయణార్పణం చేయగలగాలి. అందుకు ఆయన మత్పరహ, నాయందు పరుడై అంటే నన్నాశ్రయించిన వాడై, అంటే ఈశ్వరాయత్తము చేయుట అని. ఆ ఈశ్వరుడెవరు? నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్మ అని మత్పరహ అని ఎందుకన్నాడు? ఇక్కడ చాలా మంది వ్యాఖ్యాతలు చాలా రకాలుగా చెప్పారు. ఇక్కడ మత్ అంటే నన్ను, పరహ అంటే ఆశ్రయించుట, పరాయణత్వం అంటే ఆశ్రయం. మత్పరహ అంటే నన్ను ఆశ్రయించిన వాడే. అంటే మన సాధన ఎన్ని విధాలుగా సాగాలి? 2. ఇంద్రియములు నిగ్రహించి ఈశ్వరుణ్ణి ఆశ్రయించుట. ఈ 2 విధములైన సాధనలు చెప్తూ ఉన్నాడు. అంటే ఇంద్రియములు వాటి మానాన పరిగెత్తకుండా వాటిని నిగ్రహించుతూ అది బలపడడానికి ఈశ్వరాశ్రయం కావాలి. అంటే ఎంత మానవ ప్రయత్నమైనా ఈశ్వరానుగ్రహం లేనిది సాధ్యం కాదు. మనం పడవని ఎంత సమర్థవంతంగా నడపగలిగినప్పటికీ కూడా చుక్కాని ఉంటేనే గమ్యాన్ని చేరగలం. అందుకు కైవల్యమనే గమ్యం చేరడానికి మన వంతు నడపడం అనేటువంటి శక్తితో పాటు ఈశ్వరాశ్రయమనే చుక్కాని ఉండాలి. అది ఉంటేనే మనం గమ్యాన్ని చేరగలం. గనక మత్పరహ అనేటువంటి ఆణిముత్యం లాంటి మాట వేశాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. అదే మనకు ధైర్యాన్ని ఇచ్చేది. అంటే నా మీద వెయ్యవయ్యా నేను చూస్తాను. అందుకే
మయ్యర్పిత మనోబుద్ధి అని మరొక చోట చెప్పాడు కదా. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత అని మరొక చోట చెప్పాడు కదా. అయ్యా అవన్నీ తర్వాత అధ్యాయంలో 2వ అధ్యాయం చెప్పండి అంటే ఈ విత్తనం అక్కడ చెట్టు అయ్యిందన్న విషయం తెలుసుకోండి. మత్పరహ అనే విత్తనం ఇక్కడ ఉంచాడు ఆయన. ఇందులో కీలకం అది. మత్పరహ నాయందు పరమైన వాడు అని చెప్పబడుతున్నాడు. వాడు వశేహి యస్యేంద్రియాని, అలా ఉన్నవాడే పూర్ణంగా ఇంద్రియ నిగ్రహం చేయగలడు. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, అతగాడే పూర్ణంగా స్థితప్రజ్ఞుడవగలడయ్యా అన్నారు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇంద్రియ నిగ్రహం అనేది నిజంగా గొప్ప స్థిత. ఇది మనం ఆలోచించాలి. ఇంద్రియ నిగ్రహం చేసిన వాళ్ళందరూ గొప్పవాళ్ళైతే రావణాసురుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ ఇంద్రియ నిగ్రహ సంపన్నులే. రాక్షసులందరూ ఇంద్రియ నిగ్రహ సంపన్నులే. మీరు పరిశీలించండి, కొంచెం నిశ్చితంగా ఆలోచిద్దాం. ఇక్కడ రావణాసురుడు తపస్సు చేసి బ్రహ్మచేత వరములు పొందాడు. హిరణ్యకశిపుడు అదే పని చేశాడు. మరి తపస్సు చేశాడు, బ్రహ్మ వచ్చాడు అంటే ఇంద్రియాలను నిగ్రహం పరచుకోకపోతే వాళ్ళు రాగలుగుతారా దేవతలు? ఎన్ని అవస్థలు పడ్డారండి హిరణ్యకశిపుడు కానీ రావణాసురుడు కానీ. పూర్ణంగా ఇంద్రియాలని జయించి ఎన్ని తపస్సులు చేశారు. మనకంటే అర్థం అవడానికి ఒక తపస్సు ప్రధానంగా చెప్పారు కానీ వాళ్ళ జీవితంలో ఎంతో తపస్సు చేసిన వారు వాళ్ళు కూడా. వాళ్ళు ఆ తపస్సు చేసేటప్పుడు తీవ్రమైన వర్షాలు పడినా చలించలేదు, తీవ్రమైన ఎండలు కాచినా బాధపడలేదు, చలివేసినా బాధపడలేదు. తర్వాత ఇంద్రాది దేవతలు వాళ్ళని పరీక్షించి తపోభంగం చేయడానికి ఎన్ని ఆకర్షణలు పంపినా చలించలేదు, ఎన్ని భయాలు పెట్టినా కదలలేదు. అంటే వాళ్ళని కామాకర్షణ కదిలించలేదు, భయములు కదిలించలేదు. మరి అంత ఉన్నప్పుడు వాళ్ళని స్థితప్రజ్ఞులు అన్నారా? అనలేదే. అక్కడ ఆలోచించాలి. అంటే వాళ్ళు ఇంద్రియ నిగ్రహం చేసుకున్నారు. ఎంతవరకు ఇందాక చెప్పాం కదా, వాళ్ళు ఇంద్రియ నిగ్రహం చేసుకున్నారు కానీ రసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. వాళ్ళ రసం లోపల దాచుకున్నారు. దాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేయడానికి ఇప్పుడే మేము లూజ్ అయిపోతే పూర్తిగా దొరకదని అంతసేపు ఉగ్గబట్టుకున్నారు. దాన్ని నిగ్రహం అన్నారు. అది ఉగ్గబట్టుకోవడం వేరు, నిగ్రహం వేరు. వాడు క్యూ బోలెడు ఉంటుంది, డోర్ ఓపెన్ కాదు. అప్పటి వరకు డోర్ ఓపెన్ చేసి తర్వాత వదులుతామంటే అందరూ అలా కూర్చుంటారు. ఎంత నిగ్రహంగానో. ఆ తర్వాత ఆ డోర్ తీయగానే బెలబెలబెలబంటూ పరిగెడతారు. క్యూ లేదు, ఈ లేదు. అలా ఉంటాయి ఇంద్రియాలు కూడా. తత్ప్రయోజనాపేక్ష వరకు నిగ్రహించి కూర్చుంటారు. 40 రోజులు దీక్ష చూస్తూ ఉంటాం మనం. మాల వేసుకున్నాడండి 40 రోజులు, అందుకు ఏం పుచ్చుకోకూడదు. చాలా సంతోషం. 40 రోజులు ఏం పుచ్చుకోడు, చాలా జాగ్రత్తగా. కానీ ఇంద్రియములైతే నిగ్రహించాడు, విషయములైతే దూరం చేశాడు. కానీ రసవర్జ, రసమును మాత్రం వదలలేదు వాడు. అందుకు 40 రోజులు అవగానే ఇంకా ఊళ్ళో దిగడం ఏమిటి, మాల తీయడం ఏంటి, ఇంటికన్నా ముందు మరో చోటుకు పరిగెడతాడు వాడు. 40 రోజులు విడిచిపెట్టింది ముందు స్వీకరించేయాలి వాడు. దీనిని ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు, స్థితప్రజ్ఞుడు అని పరమేశ్వరుడు వాడికి సన్మానం చేయడయ్యా. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రసమును కూడా విడిచిపెట్టగలగాలి. అందుకు ఇంద్రియ నిగ్రహ సమయంలో మత్పరుడై చెయ్యాలి. అది విశేషం. మత్పరుడు కాని వాడి ఇంద్రియ నిగ్రహం దేనికి పనికిరాదయ్యా. అది విశేషం. మత్పరహ అంటే ఆత్మజ్ఞానముని కలిగిన వాడై ఇంద్రియ నిగ్రహం చెయ్యుట. అంటే ఈ దేహము ఇవి అన్నీ కూడా వృధా, అసలైన తత్వం ఆత్మ అనే ఎరుక ఎల్లవేళలా విచారణతో, చింతనతో, శ్రవణంతో నిరంతరం అది దానితో మనస్సు మమైకం చేస్తూ ఇంద్రియాలను నిగ్రహం చేసినప్పుడే వాడు యోగి కాగలడు. మత్పరత్వం అంటే అదే అర్థం. అందుకే మత్ అంటే నన్ను, నన్ను అంటే అర్థం ఏమిటి? కృష్ణ పరమాత్మ నన్ను అని చెప్తున్నాడు కనుక కృష్ణుని అని అర్థం తీసుకున్నా తప్పేమీ లేదు. కానీ మత్ అనే దాన్ని ఇంతవరకు జ్ఞానపరమైనటువంటి విషయం చెప్తూ వస్తున్నాడు కనుక కృష్ణ పరమాత్మ. మత్ అంటే నేను, నేను అంటే ఇక్కడ ఆత్మ అనే అర్థాన్ని తీసుకోవాలి. మత్పరుడు అంటే ఆత్మపరుడు, అంటే ఆత్మజ్ఞాన పరత్వముతో ఇంద్రియములను నిగ్రహం చేసిన వాడు. అంటే ఆత్మ ఏమిటి అని ముందే చెప్పుకున్నాం కదా. దేహము కాదు, మనస్సు కాదు, తదతీతమై సర్వగతమై ఉన్నటువంటి ఆత్మ ఏదుందో అదే దేహి అని, దానికి నాశనము లేదు అని చెప్పాడే. దాని యందు దృష్టి పెట్టుకుని ఇంద్రియము నిగ్రహం చేయుట అని తీసుకోవచ్చు. అయితే తత్పరహ అనొచ్చగా, మత్పరహ అని ఎందుకన్నాడు అది కూడా చూసుకోవచ్చు. తత్ అంటే ఆత్మను ముందే చెప్పాడు కనుక తత్పరహ దాని యందు అని చెప్పచ్చు కదా. మత్పరహ అని ఎందుకు చెప్పాడు కృష్ణ పరమాత్మ అంటున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు మనం ఒకసారి దృశ్యం ఊహించుకోవాలి. అవునా, అర్జునుడితో చెప్తున్నాడు మత్పరహ, నా యందు పరత్వం కలిగి. అంటే అర్థం ఏమిటి? ఏ ఆత్మ అయితే నేను చెప్పానో
సర్వగతమై స్థాణువై సర్వత్రా వ్యాపించి అందరిలోనూ ఉన్నదని చెప్పాను. ఆ ఆత్మని నేనేనయ్యా, కనుక నన్ను ఆశ్రయించు అని చెప్పడం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవచ అని ముందు చెప్పాడు కదా. కనుక సర్వజీవుల యందు ఆత్మస్వరూపిణి ఉన్నటువంటి వాడు ఆయన. అందుకే ఈశ్వర సర్వభూతేషు అని చెప్పబడినటువంటి పరమాత్మ పరమేశ్వరుడు అనే వాచ్యమైనటువంటి ఆ శ్రీకృష్ణుని యందే మనస్సును లగ్నం చేసి ఎవడు ఇంద్రియములను నిగ్రహించుకుంటున్నాడో వాడు పూర్ణంగా ప్రతిష్ఠిత ప్రజ్ఞ అవుతున్నాడు సుమా, స్థితప్రజ్ఞుడు అవుతున్నాడు. అందుకే మత్పరత్వంతో కూడిన ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం. రావణాసురుడు ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం చెప్పుకున్నాం. అందుకే ఏ ఇంద్రియ నిగ్రహం గొప్పది? ఇందాక చెప్పిన ఇంద్రియ నిగ్రహం, రావణాసురుడి ఇంద్రియ నిగ్రహం ఉన్నదే, వాడి ఇంద్రియ నిగ్రహంలో కూడా లవలేశం మనకు చేత కాదు. అంత ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు రావణాసురుడు. మన వాళ్ళు చాలా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. అలాగని చెయ్యొద్దని కాదండి. ఒక విషయం చెప్పామంటే ఈ సాధన నుంచి ఇంకా ఎదగమని అర్థం, కానీ ఈ సాధనను వదిలేయమని అర్థం కాదు. అది చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. అందుకు ఇక్కడ ఈ సాధన చేసేటప్పుడు ఎప్పటికప్పుడు లక్ష్యంలో ఎంత మేరకు వచ్చామని చెక్ చేసుకుంటూ ఉండాలి. కొందరు మొండి పట్టుదల పడతారు. అలాంటి మొండి నిగ్రహాలు పరమేశ్వరుడు ఒప్పుకోడు. అందుకు తామసిక నిగ్రహము, సాత్విక నిగ్రహము అని నిగ్రహం 2 విధములు. రావణాసురాదులు చేసినటువంటి నిగ్రహం పేరు తామసిక నిగ్రహం. కావలసింది సాత్విక నిగ్రహం. సాత్విక నిగ్రహం అంటే ఈశ్వర చింతన, ఆత్మచింతనతో కూడినటువంటి నిగ్రహ శక్తి సంపన్నుడే పూర్ణంగా ఆ తత్వస్థితిని చేరుకోగలడు అనేది ఇందులో కృష్ణ పరమాత్మ చెప్పదలుచుకున్నాడు. దీనికి సంబంధించి ఉదాహరణలో రావణాసురుడు మరణించిన తర్వాత మండోదరు వచ్చి ఏడుస్తుంది వాల్మీకి రామాయణంలో. ఆ ఏడిచిన ఏడుపులో ఆ తల్లి గొప్ప మాట ఉంటుంది. ఏమిటనంటే, నువ్వు ఇంద్రియాలను చాలా గట్టిగా నిగ్రహించేవయ్యా. అలా నిగ్రహించి హింసించినందుకు ఇంద్రియాలు నీ మీద పగబట్టి నీ తపస్సు పూర్తయిన తర్వాత నేను బలంగా లాగే కిందకి. ఆ కారణం చేత ఒకప్పుడు ఇంద్రియాలను నిగ్రహించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందిన నువ్వు ఆ ఇంద్రియాలకే వసుడై ఈ చావు తెచ్చుకున్నావయ్యా. లేకపోతే పరస్త్రీ వాంఛ కలగడం ఇంద్రియాల చేత ఓడిపోవడమే కదా. ఇంద్రియాల చేతిలో ఎంతగా ఓడిపోయావంటే ఒకప్పుడు వారిని బాగా నిగ్రహం చేయడం చేత అవి నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉండి రివెంజ్ తీర్చుకున్నాయి గనక నువ్వు చనిపోవడం అనేది నీ స్వయం కృతం. ఎవ్వరు చెప్పినా వినలే. ఎందుకంటే వినాశకాలం వచ్చినప్పుడు ఇది అధర్మం రా అంటే నాకు తెలుసురా అని కూడా అని మరీ చేస్తాడట. అధర్మం అటువంటి వాడిని ఎవడు బాగు చేయలేడు. అందుకే కొందరి విషయంలో ఎన్ని ధర్మపన్నాలు చెప్పినా ప్రయోజనం లేదు. ఎందుకంటే వాడికి నశించే రాత ఉన్నప్పుడు మనం ఎన్ని ధర్మాలు చెప్పినా ప్రయోజనం లేదు. మాల్యవంతుడు వచ్చి చెప్పాడు. మాల్యవంతుడు అంటే విభీషణుడు చెప్తే పోని తమ్ముడు కనుక మాట వినడు. మాల్యవంతుడంటే అమ్మగారు, నాన్నగారు, తాతగారు. ఆయన వచ్చి, నాయన నువ్వు సీతను తీసుకొచ్చిన దగ్గర నుంచి అయోధ్యకంత అరిష్టాలు కనిపిస్తున్నాయి, ఎక్కడ పెడితే అక్కడ అపశకునాలు కనిపిస్తున్నాయి, భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది, రాక్షస వంశానికే నాశనం సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు ఇప్పటికైనా మించిపోయింది లేదు, సీతమ్మని తీసుకువెళ్ళి రామచంద్రమూర్తికి ఇచ్చేయంటే, ఇంతదాకా వచ్చేగా యుద్ధానికి కూడా ఆయన వచ్చినప్పుడు నేను సీతమ్మని ఇస్తే ఆయన వదులుతాడా అంటే వదులుతాడు. శరణాగత వత్సరుడు, స్థితప్రజ్ఞుడు, ఇవన్నీ చెప్పాడు మాల్యవంతుడు. చెప్పినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడు రావణాసురుడు? తాత నువ్వు చెప్పినవన్నీ నిజమే అన్నాడు. తెలియని వాడేం కాదు, బాగా తెలిసిన పాపాత్ముడు అనమాట అతను. అందుకు అతను ఏం చెప్పాడంటే, నాకు బాగా తెలుసు, ఇప్పుడు నువ్వెంత చెప్పినా ద్విధా విభజ్యే, నన్ను 2గా చీల్చినా నేను మారను. ఎందుకంటే స్వభావో దురితక్రమ, నా స్వభావం నేను దాటలేనన్నాడు. అంటే అధర్మం స్వభావం అయితే చాలా ప్రమాదం. అందుకు అధర్మం పైపొరలో ఉన్నప్పుడే గమనించి జాగ్రత్త పడాలి. లేకపోతే అది మనస్సులోకి వెళ్ళి స్వభావంగా మారిపోయిందా దాని దుంప తెంచడమే చేస్తాడు పరమాత్మ. అందుకు ఆయన ఏం చేశాడు? మొత్తం వంశనాశనం జరిగింది. ఆ రాత ఉంది కనుక అధర్మ స్వభావం ఉన్నది. అందుకు అత్యంత జాగరూకుడే ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు కావాలనడానికి ఆ మండోదరి ఏడ్చిన ఏడుపు మనకు చాలా అర్థమవుతుంది. అందుకే తామసిక నిగ్రహం కాదు. ఈ నిగ్రహంలో ఒకప్పుడు కాలు జారినా తిరిగి ఇంద్రియాలను నిగ్రహించి మత్పరత్వం చేత తరింపజేయబడినటువంటి మరొక జీవి యొక్క కథ అదే రామాయణంలో చెప్పబడింది. అదేమిటి? అహల్య వృత్తాంతం. అహల్య మహాపతివ్రత, మహాతపస్విని, సామాన్యురాలు కాదు. తపస్వి యొక్క భార్య, ఆవిడ మహాతపస్విని. కానీ ఆమె ఉద్భవించినప్పుడు శిశువై ఉదయించి పెద్ద అవలేదు. ఆవిడ
కేవలం ఆ బ్రహ్మదేవుని యొక్క సృష్టి నుంచి పూర్ణాకృతితో వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఇంద్రుడు కాముకంగా ఆమె వైపు చూశాడు. ఇంద్రుడు అంటే ఎవరు? త్రిదశాధిపతి. అతడు చూడడంతో ఈమెకు కూడా మనస్సులో కొంత ఎక్కడో లోపల సబ్కాన్షియస్లో అతడంటే ఒక మరులు కొన్న లక్షణం ఉంది. ఇదంతా హ్యూమన్ నేచర్ అంటారే, దాని ప్రకారంగా మానసిక స్వభావం, సైకాలజీ, అది ఆ మనస్సులో ఆమెలో పడిపోయింది. కానీ అక్కడ ఆ ఇంద్రుడు ఏ విధంగా ఉన్నప్పటికీ బ్రహ్మదేవుని ఆజ్ఞ చేత మహర్షి అయిన గౌతముని ఆమె చేపట్టింది. ఆ గౌతముని చేపట్టిన వ్రతగానే ఉంది, నిగ్రహ సంపన్నురాలుగానే ఉంది, తపస్వినిగానే ఉంది. కానీ ఒక సమయంలో ఆ ఇంద్రుడు రావడం, గౌతముడు లేని సమయంలో, అప్పుడు ఈమె అంతశ్చేతనలో ఉన్నటువంటి ఇంద్రకామన వెలికి వచ్చి ఆమె పొరపాటు చేసింది. అవునా కదా? అది ఆమెకి తెలిసి చేసిన దోషమే. అంటే ఇంద్రియాలను ఆమె నిగ్రహించినా రసాన్ని వదులుకోలేకపోయింది. ఇంద్రాసక్తి ఆమెలో పోలేదు. దానివల్ల ఆమె దోషం చేసినది అయినది. అప్పుడు ఏం చేశాడు గౌతముడు? అహల్యని రాయి పొమ్మని శపించాడని చాలామంది అనుకుంటారు. కానీ కాదు. గౌతముడు మహాతపస్వి, తనను ఆశ్రయించుకున్నటువంటి పతివ్రత. కానీ పొరపాటు చేసి ఇంతవరకు చేసుకున్న తపశ్శక్తి అంతా నశించిపోయింది. పరదృష్టి ఏర్పడితే తపస్సు నశిస్తుంది మొత్తంగా. అందుకు ఆ తపస్సు మొత్తం క్షీణించిపోయింది. ఎప్పుడు గౌతముడు ఏం చేశాడు? ఇంతవరకు ఆశ్రయించుకుంది గనక జాలి తలిచాడు. ఇప్పుడు ఆమె తిరిగి పవిత్రురాలు కావాలంటే తగిన తపస్సు ఆవిడ దగ్గర లేదు. అందుకు ఆయన ఏం చేశాడంటే తన తపస్సు ఆమె కోసం ధారపోసి నువ్వు శిలగా ఉండిపో అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? రాయే కూర్చో అని కాదు, నీ ఇంద్రియాలు నిగ్రహింపబడతాయి అని అర్థం. నిన్ను ఆకర్షించడానిక ఇతరులు ఎవరికూ నువ్వు కనిపించవన్నాడు. అది విశేషం. అంతేగాని ఇతరులు బాహ్య ప్రపంచం నీకు దర్శనం అవుతుంది, కానీ దాని యందు మోహితురాలు వైపే తిరిగేటట్లు కాకుండా నీ ఇంద్రియములన్నీ శిలవలే నిగ్రహింపబడతాయి. అలా చెప్తే బండలా కూర్చుంటే మనస్సు ఎటో తిరిగే అవకాశం ఉంది. అందుకే ఆయన ఏం చెప్పాడు? ఒక మహాపదార్థాన్ని బోధించాడు ఆయన. ఏమిటి? సచ్చిదానంద ఘన పదార్థం ఒకటి ఉందయ్యా, పరమాత్మ పదార్థం. అది బోధించి దాన్ని చింతన చేస్తూ కూర్చో అన్నాడు. ఇప్పుడు బయటికి వెళ్ళడానికే ఇంద్రియములు నిగ్రహింపబడ్డాయి. అంతర్గతంలో ఆ పరమాత్మ యొక్క విషయమే జ్ఞానం చేస్తోంది. అందుకు మత్పరహ ఇచ్చాడు ఆయన. అది విశేషం. ఇంద్రియ నిగ్రహంతో పాటు మత్పరత్వం అనేది గౌతముడు అందజేశాడు. అంటే ఈశ్వరాశ్రయం అనేది ఇచ్చాడు. సర్వ జగద్వ్యాపకుడు, సర్వాంతర్యామి, సచ్చిత్ ఆనందమైన రామము ఏదుందో రామాయణ బ్రహ్మమునకు పేరు. ఆ పరబ్రహ్మమును జానిస్తూ ఆవిడ కూర్చుంది. అలా వెళ్ళగా ఈ ఇంద్రియ నిగ్రహము, ఈ మత్పరత్వము కలిసి పండి ఆ స్వామి తానై కదలి వచ్చాడు. ఆ తపస్సు పండడం చేత ఎవరితో? విశ్వామిత్రుడితో, లక్ష్మణుడితో కలిసి వచ్చాడు. వచ్చినప్పుడు ఇప్పుడు ఒక్కసారి హఠాత్తుగా ఆయన రాగానే ఇంద్రియములన్నీ మేల్కొన్నాయి. ఎందుకంటే ఇంద్రియములన్నీ ఇప్పుడు మనస్సులోకి ప్రవేశించాయి. ఈ మనస్సంతా పరబ్రహ్మమునందు ఉన్నది. ఇప్పుడు ఆ పరబ్రహ్మం ఇంద్రియాలు ముందుకొచ్చాడు. అప్పుడు ఏం జరిగింది? పరబ్రహ్మం ఇంద్రియాల ముందుకొచ్చాడు. ఆయన అందుకోవడానికి పరబ్రహ్మమునందున్న ఆమె మనస్సును మళ్ళీ ఇంద్రియాల నుంచి బయటకు వచ్చేట. ఆ ఆర్డర్ చూడండి ఎంత చక్కగా ఉన్నదో. అందుకు ఎదురుగా పరమాత్మ రాగానే ఈమె ఇంద్రియాల నుంచి ఒక్కొక్క చైతన్యం మొదలైంది. ఆ స్వామి వచ్చాడు గనక ఆయన కాలి చప్పుడు వినడానికి ఆవిడికి చెవులు వచ్చేట. ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే, ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి, ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోన అస్మంబు ఘ్రాణేంద్రియంబు చెందే, ప్రభు నీల రత్నతోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే, ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీతి ఉపనిషద్వితానములకే శ్రీ రామభద్రమూర్తి ఎదుట నిలిచి. ఎప్పుడైతే ఈ ఇంద్రియములన్నీ నిగ్రహించి మనస్సులోకి తీసుకెళ్లి శబ్దస్పర్శ రూపరసగంధాదులన్నీ కూడా ఆ దివ్యమూర్తి యందు ఆమె లగ్నం చేసిందో, ఆ మనస్సులో ఎదలో ఉన్న స్వామి ఎదుటికి రాగానే ఆ స్వామి ఎదుటికొచ్చాడు గనక యద ఇంద్రియములు ఇప్పుడు ఎదురుకొచ్చాయి. సర్వేంద్రియములు బాహ్యస్పర్శను పొందాయి. ఆ ప్రభుమేని నెత్తావి, ఆ స్వామి యొక్క గాలి తగలగానే ఆవిడికి స్పర్శేంద్రియం వచ్చిందిట. ఆ స్వామి కాలి సవ్వడి వినిపించినతేనే చెవులు వచ్చాయిట. స్వామి మేని తావి రాగానే ఆమెకి ఘ్రాణేంద్రియం నాసిక వచ్చింది. ఆయన రూపం ఎదురుగా నిలబడగానే కళ్ళు వచ్చాయి. వీటన్నిటితో చూసి స్వామి అని నమస్కరించింది. వచ్చినవాడెవడు? ఉపేంద్రుడు. ఒకప్పుడు ఇంద్రుడి సౌందర్యం చూసి ఆమె మనసు జారింది.
అలాంటి ఇంద్రులు 1000 మందిని మించిన మహాసౌందర్య స్వరూపుడు ఆ రామమూర్తి, సచ్చిదానంద ఘన పదార్థం. అటువంటి స్వామి ఎదురుగా నిలబడితే బిడ్డా అని పిలవగలిగిందండి ఆ తల్లి. ఆ స్థితికి ఆమె ఆ తపస్సులో చేరుకోగలిగింది. అందుకు ఆ పరమాత్మని గ్రహించగలిగింది. అంటే ఇది ఎందుకు మనం చెప్పుకున్నాం? తాని సర్వాణి సంయమ్య యుక్తాసీత మత్పరః. అది విశేషం. ఇంద్రియాదుల్ని నిగ్రహించి, అందుకే అయ్యా ఏం చేయమంటావు? దేవ ఈ తగవు తీర్చవయ్యా, వేవేలకు ఇది విన్నపమయ్యా అంటాడు అన్నమాచార్య. ఏమి తగవు పెట్టేవయ్యా? ఇంద్రియాలన్నీ కంట్రోల్ చేస్తే కానీ దొరకబట్టు నువ్వు. మరి ఇంద్రియాలకి నాకు ఎప్పుడూ కాన్ఫ్లిక్టే. ఎక్కడ తీసి పారేస్తా అని చెప్పి ఇంద్రియాలని. చెరువులో ఉన్న చేపలు చెరువు నదులు ఎక్కడికి వెళ్ళగలవు? నాలో ఉన్న ఇంద్రియాలు నన్ను వదిలి ఎక్కడ వెళ్ళగలవు? అందుకే ఇంద్రియాలకి లక్షణం ఏదో ఒకటి పట్టుకోవడం. నామ రూప శబ్ద స్పర్శ వీటిని అంటుకోవడం దీని లక్షణము. ఏం చేయనయ్యా? అందుకే చెప్పారయ్యా భాగవతులు, అంటుకునే లక్షణం ఇంద్రియాలకు ఉంది గనక దేన్ని అంటుకుంటే ఇంకా దేన్ని అంటుకోని స్థితి వస్తుందో దాన్ని అంటుకో అని చెప్పారు. అందుకు దివ్య రూప దివ్యనామ దివ్య స్పర్శలను అంటుకో. ఆ దివ్యనామ రూపములన్నీ ధరించి వచ్చినటువంటి శ్రీకృష్ణాది పరమాత్మ స్వరూపములు. అందుకు వాటి వైపు ఈ మనస్సుని తిప్పి ఈ నిగ్రహాన్ని పాటించితే తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇప్పటి వరకు స్థితప్రజ్ఞుడి యొక్క గొప్పతనం చెప్పారు. మనకు ఒక గొప్పవాడు బాగా అర్థం కావాలంటే వాడికి ఎక్స్ట్రీమ్ కౌంటర్ మరి కూడా అర్థం అవ్వాలి. అవునా లేదా? అంటే వాడికి ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్ వాడు దొరకాలి. అంటే స్థితప్రజ్ఞుడు చెప్పాం కనుక గతప్రజ్ఞుడు కూడా కావాలి మనకి. అంటే బుద్ధిని సరైన చోట ఉంచిన వాడు గురించి చెప్పాడు. ఇప్పుడు బుద్ధిని భ్రష్టం చేసుకున్నవాడు ఎలా ఉంటాడో చెప్పాలి కదా. అయితే వాడి గురించి ఎక్కువ ఉదాహరణలు చెప్పక్కర్లేదు, చాలా కనిపిస్తాయి మనకి. కానీ అందుకు అసలు భ్రష్టం ఎలా పొందుతుంది? తిష్టమైతే ఎలా దొరికిందో చెప్పాం. మరి భ్రష్టం ఎలా వస్తుంది? తిష్టం అంటే నిలబెట్టుట, నెమ్మదిగా ఊర్ధ్వగతి స్థితప్రజ్ఞత, అధోగతి గత ప్రజ్ఞత. అది ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం. ఇప్పటి వరకు ఆ ఉత్తర ధ్రువం అయింది, ఇప్పుడు దక్షిణ ధ్రువం చెప్పుకోవాలి. కింద పడడం ఎలా ఉంటుంది అని. ఇది ఎంత సైకియాట్రిస్టో కృష్ణ పరమాత్మ ఈ 2 శ్లోకాల తర్వాత వచ్చే మనకు చెప్తాయి. కృష్ణ పరమాత్మ అంత మనస్తత్వ శాస్త్రవేత్త ఇంకోరుండరు. అసలు తత్వశాస్త్రం వేరు మనస్తత్వ శాస్త్రం వేరు అనుకోవడం వల్లే చాలా పొరపాటు అవుతుంది. ఫిలాసఫీ సైకాలజీ ఈ రెండింటిని విడదీసి చూస్తాడు విదేశీయుడు. విదేశీ విజ్ఞానం అంతా విడదీసి చూడడమే కదా. అదే మనకంటి ప్రతి శాస్త్రాన్ని విడదీసి చూస్తాం. కానీ అయ్యో విడదీసలేదయ్యా. మనస్సు బాగా అర్థం కావాలంటే తత్వం బాగా తెలియాలి. తత్వం బాగా తెలిసిన వాడే మనస్సుని గ్రహించగలడు. కానీ మనసులోనే తిరిగేవాడు మనస్సును గ్రహించలేడు. ఒక వీధి యొక్క వైశాల్యం తెలియాలి అన్నా, ఒక వీధిలో జరిగే తతంగం తెలియాలన్నా వీధి కన్నా ఎత్తుగా ఉన్న మేడ మీద ఎక్కి చూస్తే వీధి తెలుస్తుంది. అదేవిధంగా మనస్సును అర్థం చేసుకోవాలంటే మనస్సుకు కూడా అతీతమైనటువంటి పరమాత్మను అర్థం చేసుకుంటే అప్పుడు మనస్సు అర్థమవుతుంది. కనుక తత్వం తెలిసిన వాడే మనస్తత్వాన్ని తెలుసుకోగలడు. అందుకు మనస్సు అనే దాన్ని స్టడీ చేసి ఇది ఎలా భ్రష్టమవుతుందో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. దీన్ని క్యాలెండర్ శ్లోకాలు అంటారట. కొంతమంది భాష్యకారులు చక్కగా నిర్వచనం చెప్పారు. క్యాలెండర్ శ్లోకాలు అంటే మనం క్యాలెండర్ మొత్తం 12 లీవ్స్ పెట్టుకుంటాం కదా, ప్రతి లీవ్ మీద ఈ శ్లోకం ప్రింట్ చేసుకోమన్నాడు. ఈ 2 శ్లోకాలు అంటే రోజు ఆ గోడ మీద ఈ 2 శ్లోకాలు చూసుకుంటూ ఉండాలట. డేటు మారుతున్నా ఈ శ్లోకాలు మాత్రం మారకూడదు. వీటిని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కింద పడకుండా, పైకి వెళ్ళకపోవడం దేవుడు ఎరుగు, కింద పడకుండా జాగ్రత్త పడాలట. అసలు కింద ఎందుకు పడతాం అయ్యా? ఏ ధర్మమైనా ఒకరికి నిరూపించుకోవడానికి కాదు, మనకి తెలుసుకోవడానికి. అందుకు నేను ప్యూర్ అని అనిపించుకునే ప్రయత్నం వద్దు. మనం ప్యూర్ అనిపించుకోవడం కాదు, అలాగ ఉండేందుకు ప్రయత్నించడానికి దీనిని సాధన పరంగా అన్వయించుకోవడానికి ప్రయత్నిద్దాం. ధ్యాయతో విషయాన్ పుంసః. ఒకడు వాళ్ళ ఇల్లు ఖాళీ చేస్తూ ఉన్నప్పుడు ఆ గదిలోంచి ఒక బల్లను తీయడానికి ప్రయత్నించారట. అది పంపిస్తూ ఉంటే సరిగ్గా గుమ్మం దగ్గరకు వచ్చాక అవస్థపడ్డారు. బయటికి రావట్లేదు, అది సరిపోవట్లే. ఎందువల్ల? ఇంకా చర్చలు అక్కడ. బలను కోసి పట్టుకెళ్దామా, ఇంకోలా పట్టుకెళ్దామా అని ఒకసారి వచ్చి చెప్పేట.
అసలు ఎలా బయటకు తీసుకెళదామని ఆలోచన పక్కన పెట్టండి, అసలు ఎలా లోపలికి వచ్చింది ఇది అనేది ఆలోచించన్నట్ట. అది తెలిస్తే ఎలా బయటకు తీసుకెళ్లాలో తెలుస్తుంది కదా అని. అంతేగాని అందుకు లోపలికి ఎలా వచ్చిందో గమనిస్తే బయటకు ఎలా తీసుకెళ్లాలో తెలుస్తుంది. అందుకు దీనిని అవరోహణ క్రమంలో గురువుగారు చెప్తున్నారు. దీనిని మనం తిరిగి బాగు చేసుకోవాలంటే అధిరోహణ క్రమంలో ఎలా తీసుకువెళ్ళొచ్చు అనేది కూడా మనం గమనించవచ్చు. ఈ యొక్క 2 శ్లోకాలని ఎన్ని యాంగిల్స్లో చెప్పుకోవచ్చు. అసలు ఈ 2 బాగా అర్థం చెప్తే ఇంకా అనుకున్నాం కానీ రెండో మారు భగవద్గీత మరి అక్కర్లేదండి, వాటితో చాలు అంటారేమో లక్ష్మీ భవాని గారు. కానీ ఒప్పుకోం, మళ్ళీ చెప్తాం, వేరే విషయం. కానీ ఈ 2 శ్లోకాల్లో పూర్ణంగా జీవితానికి అవసరమైనవన్నీ ఉన్నాయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. ధ్యాయతో అంటే అర్థం చింతన అని చెప్తున్నాడు. ఈ చింతన విషయవాంఛలను నిరంతరం చింతన చేయడం చేత, అంటే ఈ చింతన విషయవాంఛలను నిరంతరం చింతన చేయడం చేత, అంటే ఏదో ఒక విషయం గురించి ఎప్పుడు ఆలోచన, ఎప్పుడు దాని గురించే చింతన, కదిలినా మెదిలినా చింతన. ఈ చింతే చాలా గొప్పదండి. ఈ చింత ఇటు తిరిగిందా చాలా సంతోషం, అటు తిరిగిందా మహాప్రమాదం. ఇటు అంటే ఈశ్వరుడి వైపు అని ఉద్దేశం. ఎందుకంటే ప్రస్తుతం మనం ఇటువైపు ఉన్న ఆయన వైపు గనక. ఈశ్వరుడి వైపు తిరిగితే చాలా సంతోషం, అటు తిరిగిందా మహాప్రమాదం. కనుక చింత అనేది గొప్ప లక్షణమే, కానీ ఎటు తిప్పేం అనేదే దానికి కావలసింది. అందుకే ధ్యాయతో విషయాన్ పుంసః, నిరంతరం దానినే చింతన చేయడం చేత ఏమవుతుందంటే మనస్సుకు దానితో సంగం ఏర్పడుతుంది. సంఘం దేనివల్ల ఏర్పడుతుంది? నిరంతర చింతన వల్ల సంఘం ఏర్పడుతుంది. ధ్యాయతో విషయాన్, నిరంతర విషయ చింతన వల్ల సంగస్తేషు ఉపజాయతే. తేషు అంటే ఆ విషయముల యందు సంగము ఏర్పడుతుంది. సంగము అంటే ఆసక్తి అండ్ అటాచ్మెంట్ అంటే అంటుకోవడం లేదా జిడ్డు, అది ఏర్పడుతుంది సంఘం. ఈ సంఘం వల్ల క్రమంగా సంజాయతే కామః, సంఘము వల్ల కోరిక ఏర్పడుతుంది. ఈ కామానికి చాలా షేడ్స్ ఉన్నాయండి. కామం అనే శబ్దాన్ని మనం అనేక విషయాల్లో వాడుతూ ఉంటాం. కానీ కామం అనే శబ్దం వినగానే మనకు రూఢ్యర్థాలు కొన్ని స్ఫురిస్తూ ఉంటాయి. కానీ కామం తాలూకు అన్ని షేడ్స్ మనకు శాస్త్రవేత్తలు, చాలా కామశాస్త్రవేత్తలు కూడా తెలియజేశారు. అనేక షేడ్స్. చూడాలనే తపన, వినాలనే తపన, అలా చూస్తూ కూర్చున్నా చాలని, తర్వాత స్పర్శ అని, ఇలాగ 10 విధ మైథునములు కూడా మనకి చెప్పబడుతూ ఉన్నాయి. అందుకు కామం యొక్క షేడ్స్ ఇవన్నీ కూడా. కనుక అది ఏమాత్రం ప్రవేశించినా ప్రమాదమే. పెద్ద దొంగ ఎవడంటే వాడు. ఆ కామం అనే శత్రువు నాడే వాడు ప్రధానం. ఇది ఆ విషయ చింతన వలన మనలో పొటమరించే దుర్లక్షణం. ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తి ఎక్స్ప్రెషన్ స్టేజ్ వస్తుంది. చింతనా సంగము వరకు లోపల పని. ఈ లోపలంతా ఉడికిన తర్వాత బయటికి ఎక్స్ప్రెషన్ కామము అనేటువంటిది వస్తున్నది. అందుకు కామము అది చాలా భయంకరమైనది. వీడొచ్చాడా, వాడి ఫ్రెండ్ మరొకడు ఉంటాడు, వాడిని పట్టుకుని మరీ వస్తాట వాడు. అయితే ముందు ఎంటర్ వీడు, తర్వాత చెయ్యి పట్టుకుని వాడిని తెస్తాడు. వాడెవడు? కామాత్ క్రోధోభిజాయతే. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పాడు ఏమిటని? చెక్ చేసుకో, ఈ రెండింటినీ నువ్వు ఎంతవరకు జయించేవో చెక్ చేసుకో. అదే నీ యొక్క ప్రగతికి తార్కాణం. మన ప్రగతికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవ్వడూ ఇవ్వక్కర్లే. మనల్ని మనం హిపోక్రసీ లేకుండా పరిశీలిస్తే మన సర్టిఫికేట్ మనకే లోపల నుంచి వస్తుంది. వేయింగ్ మిషన్ మీద ఉంచుకుని 50 పైసలు వేస్తే లోపల నుంచి వచ్చినట్లుగా మన లోపల చింతన చేస్తే మన సర్టిఫికేట్ ఆయనే చూపిస్తాడు. అందుకే శక్నోతీహ ఇవ యస్సోఢుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీనరః. కామక్రోధముల యొక్క వెలాసిటీ, ఆ వేగాన్ని ఎవడైతే జయించగలడో వాడయ్యా నిగ్రహ సంపన్నుడు, వాడు యోగి అన్నాడు. అందుకు ఈ 2 చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు కామాత్ క్రోధోభిజాయతే, కోరిక అనేది వచ్చిందా ఇంకా అనుకూల ప్రతికూల భావాలు అనేవి వస్తాయి. కోరికను చుట్టుముట్టి ఉంటాయి ఇవి. దాని పట్ల ఆ అనుకూలతకి ఏమాత్రం తేడా వచ్చినా క్రోధము యొక్క షేడ్స్ వస్తాయి. కామం యొక్క షేడ్స్ లోభము, మోహము. క్రోధము యొక్క షేడ్స్ మద మాత్సర్యములు. అందుకే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు 6 కావు, నిజానికి 2. కామము యొక్క షేడ్సే లోభమోహములు, క్రోధము యొక్క షేడ్సే మదమాత్సర్యములు. కలుపుకుంటే 6 అయ్యాయి. కానీ అసలు ఉన్నవాళ్ళు 2 అక్కడ. వాళ్ళకి మరికొందరు ఫ్రెండ్స్ అనమాట, మదమాత్సర్యాలు, లోభమోహాలు. కనుక 6 శత్రువులు అన్నారే, కానీ వీరు
అందుకు ఎంతదైనా జయించవచ్చు గాని నిజమైన వారియర్ ఎవడయ్యా అంటే ఇంద్రియాలను గ్రహించేవాడే పెద్ద వారియర్ అండి. వాడిని మించిన యోధుడు లేడు, వాడిని మించిన వీరుడు లేడు. అందుకే లోకాలన్నిటినీ జయించేశాను, నన్ను మించిన వీరుడెవడున్నాడయ్యా అని ప్రగల్భాలు పలికిన అతి పెద్దవాడికి అతి చిన్నవాడైన ప్రహ్లాదుడు చెప్పిన మాట, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకమున్ గెలువనైతివి అన్నాడు. లోకాలన్నీ గడియలో జయించేసావు, కానీ అసలు లోకాలన్నీ నీలో శోకాలు పెట్టిస్తున్నాయే, వాటిని ఏమి జయించేవయ్యా అని ప్రశ్నించాడే. ఇదిగో ఇదనమాట. జాయతో విశ్యాన్ పుంసః సంగస్తేషు ఉపజాయితే సంగాత్ సంజాయితే కామః కామాత్ క్రోధోభిజాయితే. ఎప్పుడైతే క్రోధం వచ్చిందో, ఈ కామక్రోధాల లక్షణం వల్ల క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహం కలుగుతుందన్నాడు. మోహము సమ్మోహము. ఆ మోహం అనే బురద ఎంత గట్టిదంటే మన లోపల వివేకాన్ని పనిచేయనివ్వదు, ఇంకొకటి చెప్పినా పనిచేయనివ్వదు. ఈ విషయాన్నే మహానుభావుడు ప్రహ్లాదుడే చెప్తాడు. పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా ఎక్కదు. తెలియని విషయమా వాడు చెప్తున్నా, అన్నీ తెలిసినవే, అయినా ఏమీ ప్రయోజనం లేదు. ఎందుచేత సమ్మోహ. సమ్మోహ మామూలు మోహం కాదు, సమ్మోహము అంటే మనకు అర్థమవుతుంది కార్యాకార్య వివేక శూన్యత అని అర్థం అన్నమాట. ఇది కార్యము, ఇది అకార్యము, అంటే ఇది చెయ్యదగినది, ఇది చెయ్యకూడదు అనేటువంటి వివేచన పోవడాన్ని, ఆ వివేకాన్ని కోల్పోవడాన్ని సమ్మోహము అని అంటారు. ఆ వివేకాన్ని కోల్పోయి కూడా ప్రవర్తిస్తారు ఈ కామక్రోధాల లక్షణం చేత. అది లోకంలో చూస్తాం. ఒకడికి మహా కోపం వస్తుంది, నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు, అవతల వాళ్ళని ఎంత హింస అయినా చేస్తాడు. అసలు జరుగుతున్న హింసలన్నీ కూడా ఈ సమ్మోహం వల్లే జరుగుతున్నాయి. కామక్రోధ ప్రకోపాల వల్ల మనస్సు పట్టా తప్పడం వల్ల జరుగుతోంది కదా. అది మనం లోకంలో చూస్తున్నాం. తత్కాలంలోనే ప్రపంచానికి ప్రళయం వచ్చినట్టు నోరంతా బయటికి జారి నానా తిట్టి వాగ్దోషం చేస్తాడు. దానితో భయంకరమైన వాగ్దోషం. దానికి తోడు హస్తదోషం కూడా చేస్తాడు అవతల వాడు అనుకూలంగా దొరికితే. ఎవరూ దొరకకపోతే ఇంట్లో వాళ్ళ మీద పడతాడు. వాళ్ళ మీద కోపం ఇంట్లో వాళ్ళు, ఎందుకు వాడి మీద కోపం ఉంటుంది కానీ ప్రతీకారం తీర్చుకోలేడు, కానీ ఇంట్లోకి వచ్చి వీళ్ళ మీద తీర్చుకుంటాడు ప్రతీకారం. అందుకు మహాపాపం దీనివల్ల. ఈ కామక్రోధాలతో ఊగిపోతాడు. అసలు జబ్బు పడ్డవాడు, క్రోధం వచ్చినవాడు ఇద్దరు ఎలా ఉంటారో మీరు గమనించండి. ఒళ్ళంతా వేడెక్కిపోవడం, ఊగిపోవడం, ఎర్రబడిపోవడం, అంత జబ్బు మరొకటి ఉందా అండి? అందుకే క్రోధము ఎవడుకుందో వాణ్ణి అస్పృశ్యుడు అన్నారు శాస్త్రవేత్తలు. క్రోధంతో ఉన్నవాడి శరీరం నుంచి వచ్చే బ్యాడ్ వైబ్రేషన్స్ ఉంటాయే భయంకరంట. అందుకు క్రోధం వచ్చినప్పుడు పెదాలు వణికిపోవడం, కళ్ళు ఎర్రబడ్డం, ఈ వికారాలన్నీ చేసి అవతల వాడిని భయపెట్టామని సంతోషిస్తాం. కాదు, నువ్వు అస్పృశ్యుడివయ్యా అని. కనుక ఎవరయ్యా చండాలుడు అంటే ఎవడు క్రోధో వాడు చండాలుడు అని చెప్పింది శాస్త్రం. అందుకు క్రోధం అంత భయంకరమైన లక్షణం. దానివల్ల సమ్మోహం ఏర్పడుతుంది, కార్యాకార్యములు తెలియదు. ఈ కామ వికార క్రోధ వికారాలు సమ్మోహాన్ని కలిగిస్తాయి. ఈ సమ్మోహం అంటే ఏమిటో మనకి చక్కగా చెప్తూ శంకరుల వారు ఏం చెప్పారంటే, పాపకార్యములందు ఇచ్ఛ అని చెప్పారు. చాలా చక్కటి విషయం చెప్పాడు. సమ్మోహము అంటే పాపకార్యములు చేయడం మీద ఇచ్ఛ కలుగుతుందట. అంటే ఎంతమంది చెప్పినా పాపకార్యం మీదకి మనస్సు పోతుంది, దాన్ని సమ్మోహము అంటారు. ఈ కామక్రోధాల వల్ల పాపకార్యములు చెయ్యడానికి కూడా సిద్ధపడే సమ్మోహం వస్తుంది. ఈ సమ్మోహం వల్ల ఏమవుతుంది? స్మృతి విభ్రమ. భగవంతుడు మనకు గొప్ప శక్తి ఇచ్చాడు బుద్ధికి, స్మృతి శక్తి, స్మరణ శక్తి. ఈ స్మరణ శక్తి దెబ్బతింటుందిట. అంటే దేనిని జ్ఞాపకం ఉంచుకోవాలో దానిని జ్ఞాపకం ఉంచుకోకుండా, దేన్ని జ్ఞాపకం ఉంచుకోరాదో దానినే జ్ఞాపకం ఉంచుకోవడం అనేటువంటి స్మృతి విభ్రమత్వము కలుగుతుంది. స్మృతి విభ్రమ. స్మృతి అంటే అర్థం ఏమిటి? గుర్తుంచుకోవడం, జ్ఞాపకం అని అర్థం. ఎప్పుడైనా సరే మనం ఇన్ని శాస్త్రాలు ఎందుకు చదువుతాం, ఇన్ని శాస్త్రాలు ఎందుకు వింటాం అంటే సమయానికి స్ఫురించడానికి. అవునా లేదా? దాన్నే స్మృతి శక్తి. స్మృతి శక్తి వల్లే స్ఫురణ శక్తి ఉంటుంది. మనం ఒక వస్తువు ఎలా తయారు చేయాలో చదువుకుంటాం, జ్ఞానాన్ని గ్రహించుతాం. ఆ వస్తువు తయారు చేసేటప్పుడు ఆ జ్ఞానాన్ని స్మృతి రూపంలో తెచ్చుకుంటేనే కదా వస్తువు తయారు చేయగలుగుతున్నాం. ఎవరైనా సరే లోకంలో ఒక పని చేయగలిగిన ఆ పని ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయం పని చేసేటప్పుడు స్మృతిలోకి తెచ్చుకుంటాడు. అందుకు ఆ స్మృతి అనేది గొప్ప శక్తి. అందుకు వినాలి.
అందుకు చదవాలి. ఎప్పుడు చదవాలి? అనవరతం భక్తి శాస్త్రాన్ని పఠితవ్యాని. నేను చదివేశానండి అక్కర్లేదు కాదు. సంగము ధ్యాయతో విషయాన్ పుంసః నిరంతరం 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 చేస్తే అది స్మృతి యందు నిలుస్తుంది. అలా కాకుండా ఇవి చేస్తే కామక్రోధాదుల వల్ల సమ్మోహం ఏర్పడి సమ్మోహం వల్ల స్మృతి శక్తి నశిస్తుంది. స్మృతి శక్తి నశించడం అంటే గుర్తు రావలసిన శాస్త్ర విషయములు కూడా సరి అయిన సమయానికి స్ఫురించవు. స్ఫురించినా పక్కకు తీయగలిగేనంత సమ్మోహ శక్తి పక్కనుంది గనక. అందుకు స్మృతి విభ్రవత్వం అంటే ఏమిటి అంటే శంకరులే చెప్తారు. శాస్త్రవాక్యమునందు ఆచార్య వాక్యమునందు ఏ విషయములు తెలుసుకున్నారో అంటే శాస్త్రము ద్వారా గురువు ద్వారా తెలుసుకున్న సుజ్ఞాన వాక్యములను కూడా వాడు విస్మరిస్తాడు ఆ స్థితిలో అంటున్నారు. ఇక్కడ ఏం ఆర్డర్ చెప్పాడో చూడండి. విస్మృతి అంటే అంత చక్కటిది. శంకరులు ఇచ్చిన సూటి నిర్వచనాలు. అందుకు సమ్మోహ అంటే పాపకార్యమునందు ఇచ్ఛ, స్మృతి విభ్రమ అంటే శాస్త్రవాక్యములు గురువాక్యముల ద్వారా విన్న విషయములను కూడా పక్కన పెట్టుట, ఇది స్మృతి విభ్రమం. ఎప్పుడైతే స్మృతి భ్రంశమైందో వాడికి బుద్ధినాశం కలుగుతుంది అన్నాడు. బుద్ధినాశం అంటే పిచ్చివాడైపోతాడని కాదు, ఒక విధంగా పిచ్చివాడైనట్లే. అది ఉండవలసిన స్థితిలో ఉండకుండా బుద్ధి భ్రష్టమైపోతుంది. అంటే ప్రజ్ఞ పరమాత్మయందు స్థితం అవ్వకుండా ఎంత దిగజారిపోయిందో చూసారా. ఎప్పుడైతే బుద్ధి భ్రంశమైందో తర్వాత ఏమవుతుంది? ప్రణశ్యతి, వాడు నశించిపోతాడయ్యా. మామూలు నాశనం కాదు, ప్రణశ్యతి, బాగా నశించిపోతాడు. మరి వాడిని ఎవడు ఉద్ధరించలేడు. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఇక్కడ ఇంతకన్నా సైకాలజీ ఏముంది? మందేమిటో తెలిసిపోయింది కదా. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇంత ఆర్డర్లీగా ఎంత చక్కగా మనస్సును ఎంత అద్భుతంగా చూశాడు అంటే మనస్సుకు అతీతమైన వాడు మాత్రమే ఇంత చక్కగా మనస్సును స్కాన్ చేయగలడు. అందుకే మనస్సుకు అతీతమైన పరమాత్మ గనకనే అంత చక్కగా చెప్పాడయ్యా. వైద్యో నారాయణో హరిహి. ఆయన వైద్యుడు రెండింటికి, ఆదివ్యాధులు రెండింటికి. అందుకే గోపికలు భ్రమరగీతలు గోపికాగీతలు పాడి పాడి ఆదిగన్ అన్నారు. చివరికి ఆదిగన్ వ్యాధిగన్ అనలే, ఆదిగన్ అన్నారు. వ్యాధి అంటే శరీరానికి వస్తే, ఆది అంటే మనస్సుకు వస్తే. మనస్సుకున్న జబ్బుల్ని పోగొట్టవయ్యా అంటే పాపం గోపికలందరికీ మనస్సులో జబ్బుందా అని వెంటనే డౌట్ వస్తుంది. జబ్బున్న వాళ్ళం అందరికీ మానసిక వ్యాధిగ్రస్తులే. పరమాత్మని తప్ప ప్రపంచాన్ని పట్టుకు వేలాడే వాళ్ళందరూ మానసిక వ్యాధిగ్రస్తులే, అందులో సందేహం లేదు. దాని నుంచి బయటపడేది వేసే డాక్టర్ ఒక్కడే, వైద్యో నారాయణో హరిహి. అందులో సందేహం లేదు. అందుకే మత్పరహ, ఆ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఆయన ట్రీట్మెంట్లో ఎప్పుడు ఉండాలి, ఆయన గైడెన్స్ ఎప్పుడు ఉండాలి. అందుకే ఆ డాక్టర్ గారి గైడెన్స్ మనం తీసుకుంటున్నాం. ఆయన స్కాన్ చేసి రిపోర్ట్ ఇచ్చాడు, ఇదిగో ఈ జబ్బు ఇందువల్ల వస్తుంది. ధ్యాయతో విషయాన్ పుంసః నుంచి ఇక్కడ వరకు భ్రష్టుడి గతి చెప్పాడు, అక్కడ వరకు స్థితప్రజ్ఞుడి గతి చెప్పారు. రెండు చూపించాడు. ఏ మార్గం ఎంచుకుంటారో మీ ఇష్టం అంటున్నాడు స్వామి. అందుకు భ్రష్టుడైన వాడు ప్రణశ్యతి, ఇది విషయం. ఈ విషయాన్నే అహల్య దగ్గరికి మళ్ళీ వస్తే ఎంత తపస్విని, ఒక్క పొరపాటు ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ గౌతముడు లాంటి మహాత్ముడుండి ఆమెకు భర్తగా ఇన్నాళ్ళు ఆమె సేవలు పొందాను గనక కృతజ్ఞతగా ఆమెను అనుగ్రహిద్దామనుకుని ఆయన వరమిచ్చాడు ఆమెకి. మనం అంటాం శాపం అని, కానీ వరమిచ్చి ఆమెను యోగమందు నిలిపాడు. గౌతముడు లాంటి వాడే లేక ఏమైపోయేది. అందుకు ఇంద్రియముల విషయంలో ఎలా ఉండాలి అనేది రామాయణంలోనే అహల్య యొక్క పుత్రుడైన శతానందుడు చెప్తాడు. ఇది ఏనాటికి ఏమగున్ తెలియదోయి రామా, ఎన్నేళ్లుగా బ్రతుకో అన్ని నెలల్ సమల్ దినము లిప్తం లిప్త రక్షింపగా తుది నీ జీవితమెల్ల శ్రేష్టమగు, లేదా ఒక్క యొచ్చంబుచే ఇది పాపంబున అంటి అట్లయగునోయి ఎల్లకాలానకున్ అన్నాడు ఆయన. ఎన్నాళ్ళుగా బ్రతుకో, ఒక మనిషి అయిన వాడు ఎన్నాళ్ళు బ్రతుకుంటుందో అన్నాళ్ళు, ఇన్ని సంవత్సరాల సరే అన్ని సంవత్సరాలు, అన్ని సమల్ నెలల్ దినము, అన్ని సంవత్సరాలు, అన్ని నెలలు, అన్ని పక్షములు, అన్ని రోజులు, అన్ని నిమిషాలు, అన్ని క్షణాలు లిప్తం లిప్త రక్షింపగా, ప్రతి రెప్పపాటు కాలం ధర్మాన్ని రక్షించుకోవాలి. అంత అలర్ట్గా ఉండాలి. జీవితం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి. జీవిత విషయంలో ఎప్పుడూ కాలు బెసగకుండా జాగ్రత్త పడాలి.
ధ్యానం చేస్తున్నాడండి అంటే అర్థం ఏదో ఒక అన్నం గురించో లేకపోతే మరో సున్నం గురించో ధ్యానం చేస్తున్నాడు అనం కదా. వాడు ధ్యానంలో ఉన్నాడు అంటేనే భగవద్ధ్యానం అని మనం అందరం అనుకుంటాం. మరి ధ్యాయతో అనే మాట విడిచిపెట్టారంటే ఆ మహాత్ముడైన కృష్ణ పరమాత్మ అక్కడ మనకు మరో మార్గం కూడా సూచించాడు అని అర్థం. ఎందుకంటే ధ్యానం అనేది ఎక్కడికక్కడికి తీసుకొచ్చింది చూడండి. అంటే బుద్ధి ఇంద్రియముల ద్వారా విషయ చింతన అలా చేస్తూ 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 ఉండడం వల్ల దానితో సంఘం ఏర్పడి దాని యందు కామం ఏర్పడి అని చెప్పబడుతుంది కదా. ఇప్పుడు విషయము బయట విషయం చెప్పాడు, ఆ విషయమనే విష్ణువు చేద్దాం. మనం చేస్తే ఏమవుతుంది? నిరంతరం ధ్యాయతో విష్ణు విషయాన్ని తీసేయండి, ధ్యాయతో విష్ణువునే నిరంతరం చింతన చేయడం చేత నిరంతర చింతన కోసమే ఇంద్రియాలకు ఎన్ని పనులున్నాయో అన్ని పనులు విష్ణువు వైపు తిప్పమన్నాడు. ఎవరు? ప్రహ్లాదుడు. కమలాక్ష నర్చించు కరములు శ్రీనాథ వర్ణించు జిహ్వ ఇవే కదా నిన్ను ఇబ్బంది పెడుతున్న ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలకు పని పెట్టు. చేతులకు ఏం పని పెట్టో ఆయన్ని పూజించు, నోటికి ఏం పని పెట్టో ఆయన నామమను. మరి తినడం అనే పని ఉంది కదా, తిను, ఆయన ప్రసాదం తిను. అది అలాగే నీకు చెవులకి అది వినడం ఇది వినడం ఇంట్రెస్టే, విష్ణు కథలు విను. మరి నేను అన్ని చూడాలండి, చూడ్డానికేనయ్యా ఆయన ఇన్ని క్షేత్రాల్లో ఇన్ని రూపాల్లో ఉన్నాడు, వెళ్ళి చూడు. మరి తిరగడం అండి, తిరుగు, ఆయన క్షేత్రములన్నీ తిరుగు. ఎన్ని పనులు మనకి పని జీవితం చాలదు, అన్ని ఇంద్రియాలకి ఉన్నాయి కావలసినన్ని. అందుకు ధ్యాయతోన్ విషయాన్ పుంసః ఇంద్రియములు అన్నిటితో ఆపనే చేస్తూ ఉన్నామనుకో సంగస్తేషూపజాయతే ఆ విష్ణువుతో నీకు సంఘం గట్టిగా ఏర్పడుతుంది. ఆ ఏర్పడగానే ఏమనిపిస్తుందంటే ఆయన పట్లే నీకు కోరిక కలుగుతుంది, ఆయనే కావాలనే కోరిక పెరిగిపోతుంది. ఆ కోరిక ఉత్కంఠ అయిపోతే నువ్వు గోపికవైపోతావయ్యా. అది పెరిగిందా అటు తర్వాత క్రోధం వస్తుంది, రాని అందులో తప్పు లేదుట, భక్తిలో క్రోధం తప్పు లేదుట. అది ఎలాంటి క్రోధం? వాడిని చంపేద్దాం వీడిని చంపేద్దాం అని క్రోధం కాదు. తన విష్ణు ధ్యానానికి ఏమాత్రం విఘాతం కలిగినా వాడు తట్టుకోలేడు, దాన్ని కాపాడుకోవడానికి. అది ఎలాంటి కోపం అంటే ఒక కోడి తన పిల్లల మీద ఎవడైనా చెయ్యి వేస్తే అప్పుడు చూపిస్తుంది దానిలో ఉన్న చండీ లక్షణాన్ని. అంత కోడి కూడా అంటే కోడికి హింసించే స్వభావం లేదు, కానీ తన బిడ్డ మీద చెయ్యి వేయగానే వచ్చింది, తన లోపల ఉన్న శక్తి అంతా వచ్చింది. అలాగే మన నుంచి విష్ణువు దూరం కాకుండా ఏ దుష్ట శక్తి వచ్చినా దాన్ని తరిమి కొట్టి కాపాడుకునేటువంటి క్రోధం మన దగ్గర ఉండాలి. ఉంటే ఆయన సంతోషిస్తాడట. అందుకు ఒకసారి పరమేశ్వరుడు ఒక భక్తుడిని పరీక్షించడానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన శివారాధన చేసుకుంటున్నాడు. ఎవడిని పూజిస్తున్నావయ్యా అంటే శివుడిని. అంటే ఈ గుండ్రాయన అన్నట్ట. ఎవడు? శివుడే అన్నాడు. ఆయన గురించి తిట్టడంలో ఆయనే మాస్టర్. అందుకు ఆయన్ని పూజిస్తున్నావా అన్నట్ట. ఏమన్నావు అంటే గుండ్రాయనని. ఏది మరో మాటను అంటే మళ్ళీ అన్నాడు. ఉండి నీ పని చెప్తానన్నాడు. అక్కడ దొరికినటువంటి ఒక రోకలు తీసుకుని పెడివిని కొట్టేట. ఎంత బాగా కొట్టేవయ్యా అని తన రూపాన్ని చూపించి మోక్షం ఇచ్చేట ఆయన. అది విశేషం. ఎందువల్ల ఆ క్రోధం ఎందువల్ల వచ్చింది? తన స్వామిని అన్నారని వచ్చింది. ఇది వాడిని కొట్టేయాలని సరదా హింసా ప్రవృత్తి వీడికి లేదు పాపం, కానీ తన స్వామిని అన్నారే అని. అందుకే మహాత్ముడే నారదులే చెప్పారు, తదర్పిత అఖిలాచారస్సన్ కామక్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయం అని చెప్పాడు. ఆ కారణం చేత వచ్చింది. దానితో సమ్మోహ మర్చిపోయాడయ్యా, ఏమీ పట్టట్లేదు వాడికి, ఎవడేం చెప్పినా పట్టట్లేదు, అంతే కదండి. అందులో ఉన్మత్తుడైపోయాడు. ఆ కృష్ణ భావనలో భగవద్భావనలో ఉన్మత్తుడైపోయి ప్రపంచ స్పృహ క్రమంగా పోయింది వాడికి. దానివల్ల స్మృతి విభ్రమ, ఈ లోకానికి సంబంధించిన విషయములేవి గుర్తులేవు, విష్ణువు తప్ప మరొకటి గుర్తు రావట్లేదు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ అంటే ఇక్కడ నాశము అంటే పోవడం అని కాదు. బుద్ధి అనేది ఈశ్వరుల్లో లీనమైపోయి ఇంక తనకంటూ వేరే ఉనికి లేదు. అటువంటి వాడు ప్రణశ్యతి కాదు, వాడు మళ్ళీ ప్రతిష్టతి, చితప్రజ్ఞుడైపోయాడు. కనుక జాయతో అనేదాన్ని అటు తిప్పు అయిపోయింది. ఇది మత్పరహ అనే దానితో అందుకు అంటే గతప్రజ్ఞ స్థితప్రజ్ఞ చెప్పి గతప్రజ్ఞకి లక్షణాలని అవరోహణ క్రమంలో చెప్పుకున్నాం. దీన్ని ఆరోహణ క్రమంలో తీసుకుపోతే కైవల్యం. అందుకే భక్తి సాధన ఎంత సులభమో చూసారా, మనకు అలవాటైందే. అందుకు ఇటు తిప్పేదేదో అటు తిప్పయ్యా అన్నాం అంతే. ఆ మాట మనమనడమే కాదు, మహానుభావుడైనటువంటి ప్రహ్లాదుడే అన్నాడు, యా ప్రీతిరవివేకానాం విషయేశ్వనపాయిని త్వామనుస్మరత సామే హృదయాన్మాపసర్పతు అని. అవివేకులకు విషయముల యందు ఎలా ప్రీతి ఉంటుందో వివేకికి విష్ణువునందు అలా ప్రీతి ఉంటుంది. ప్రీతి అనేది కరెక్టే, వాడు ఇటు తిప్పాడు వాడు అటు తిప్పాడు అంతే తేడానయ్యా, మరేమీ లేదు.
అందుకు దీన్ని అటు తిప్పుకుంటే వాడు బాగుతాడయ్యా. వాడికి లౌకికమైన రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అయ్యా వాడు పరమాత్మ ధ్యానంలో ఉన్నాడు గనుక వాడి ఇంద్రియాలు ఏవి పనిచేయకుండా అలా దిగులుగా మూల కూర్చున్నాడండి అంటే, కాదయ్యా వాడి ఇంద్రియాలు ఇంకా చక్కగా పనిచేస్తున్నాయి. వాడి ఇంద్రియాలు ఎలాగూ అంటే, తన చేతిలో పగ్గాలుంచుకున్నవాడు గుర్రాల్ని తన ఇష్టం వచ్చినట్లుగా ఎటు డైరెక్షన్కి అనుగుణంగా తిప్పగలుగుతాడో వాడు సరి అయిన సారథి. అంతేగాని అయ్యా నేను పగ్గాలు బ్రేకులు ఫెయిల్ అయ్యే అందరూ రోడ్ల నుంచి తప్పుకోండి అనేవాడు వాడేం కంట్రోల్ చేయగలడండి. అదేవిధంగా అలా కంట్రోల్ చేయగలిగేవాడు ఎలా తిప్పుకుంటూ వస్తాడో అంత గొప్ప డ్రైవింగ్ సెన్స్ ఉండాలండి మనకి. అది చెప్తున్నాడు. అందుకు ఇంద్రియాలతో తిరుగు, బాగా తిరుగు, కంట్రోల్లో పెట్టుకుని తిరుగు. ఎవడి కంట్రోల్లో? ఆయన కంట్రోల్లో పెట్టు. అందుకే రాగద్వేష వియుక్తైస్తూ విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ. అంటే ఇక్కడ విధేయాత్మ అంటే మనస్సుని విధేయం చేసుకున్నవాడు అని అర్థం. మనస్సుని స్వాధీనం చేసుకున్నవాడై రాగద్వేషములు లేకుండా ఎవడు ఇంద్రియములను తిరగనిస్తున్నాడో వాడు ప్రసాదం అధిగచ్చతి. వాడు ప్రసాదం పొందుతున్నాడయ్యా అంటే వాడి చేతిలో ప్రసాదం పెడతారని అర్థం కాదు. ఇక్కడ నిజంగా భగవత్ ప్రసాదం ఎలా లభిస్తుందో ఇక్కడ చెప్తున్నాడు. ప్రసాదము అంటే ప్రసన్నత అని అర్థం. ప్రసన్నతా భావమే ప్రసాదం. భగవద్ ధ్యానం వల్ల మనకు రావలసినది ప్రశాంతత, ప్రసన్నత. అది అంతేగాని ఏమండి ఒక్కొక్కరిని ఒక్కోలా చూశారు. నేను భగవంతుడికి హారతిద్దామనుకుంటే వాళ్ళ చేత హారతిప్పించారని గొడవ పడే వాళ్ళు కూడా కనిపిస్తారు. వాళ్ళకి హారతిచ్చే అవకాశం రావచ్చేమో కానీ నిజమైన హారతి వాళ్ళు ఇవ్వలేరు. హారతి అన్నా ప్రసాదం అన్నా అది ఆంతరికంగా ఆలోచించాలి. బాహ్యంగా దొరకకపోయినా అయ్యో దొరకలేదే ఆంతరంగికంగా ఇవ్వగలను అని. హారతి అంటే అర్థం ఏమిటి? వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే. వేదాహమేతం అది చాలా విషయం. ఇది నీరాజన మంత్రం. ఇది పురుషుక్తంతో పూజ చేసేటప్పుడు నీరాజన మంత్రం దగ్గర చదువుతారు. ఈయన్ని నేను తెలుసుకుంటున్నాను అని అంటున్నాడు. అది హారతి అంటే ఏమిటి? భగవంతుడి చుట్టూ తిప్పి హారతమన్నీ మనకు తీసుకొస్తారు. అర్థం ఏమిటి? ఆ హారతి ఒక పుణ్యం చేసింది. అది స్వామిని ఆపాదమస్తకం చూసింది ఇంతసేపు. అలా చూసి మనకు చూపించి వచ్చింది. అది కళ్ళకద్దుకోవడం అంటే ఆ చూపు మేము కూడా రావాలి, మేము కూడా ఆయన ఆపాదమస్తకం చూడాలి అనుకోవడం దానిలో ఉన్నటువంటి ఆంతర్యం. అందుకు అది నిజమైన హారతి. అంతేగాని నాకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నాకు పూర్ణకుంభ స్వాగతాలు పలకలేదు అనే అహంకారాలు ఉన్నవాడు భగవంతుడిని ఎలా అర్చిస్తాడు? అదేవిధంగా ప్రసాదం అన్నా కూడా ప్రసన్నత. ఈశ్వరారాధన వల్ల మనస్సుకు శాంతి లభిస్తే అది ప్రసాదం. పూజంతా అయిన తర్వాత ప్రసాదం వచ్చిందా అండి అంటే ఇదే ప్రశ్న. ప్రసాదం వచ్చిందా? ఇంత భగవదర్చనకి రావలసిన ఫలమేమిటి? ప్రసాదం, ప్రసన్నత. మనస్సు అల్లకల్లోలాలన్నీ అణగి శాంత స్థితిని పొందడమే ప్రసాదం. ఎవడికి ఆ ప్రసాదం వస్తున్నది? ఎవడైతే మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని నిగ్రహించుకుంటాడో వాడికి ఆ ప్రసన్నత వస్తున్నది. ఎప్పుడైతే ప్రసన్నత వచ్చిందో సర్వ దుఃఖానాం హాని అస్య ఉపజాయతే. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. అటువంటి ప్రసన్నత పొందిన వాడికి అన్ని దుఃఖములు నశిస్తాయ్యా. సర్వ దుఃఖానాం హాని, అన్ని దుఃఖముల యొక్క హాని వాడికి లభిస్తున్నది. అంటే అన్ని దుఃఖములు నశిస్తాయి. ఎలాగో అంటే మొత్తం సూర్యుడు గాని ఆకాశంలో రాగానే చుక్కలన్నీ ఎలాగైతే అంతరిస్తూ ఉన్నాయో అదేవిధంగా ప్రసన్న చిత్తుడిలో ఈ సర్వమిధములైన అల్లకల్లోలాలు కూడా అణగిపోతాయి. ప్రసన్న చేతసో హ్యాసు. అలాంటి ప్రసన్నత పొందినవాడు ఆశు. ఆసు అంటే వెంటనే. మనకు ఆసు కవిత్వం అని పేరుంది కదా. ఆసు అంటే వెంటనే. ఎవడైతే ప్రసన్న చిత్తత పొందుతాడో వాడికి వెంటనే బుద్ధి పర్యవతిష్టతి. వాడి బుద్ధి ఆ పరమాత్మ యందు పర్యవతిష్టతి, పూర్ణంగా ఉంటుందయ్యా. ప్రతిష్టతి, పర్యవతిష్టతి, స్థితధి, మూడు ఒకటే. మరి కదలకుండా అందులోనే కూర్చుంటాడు అని చక్కగా మళ్ళీ ఇక్కడ వివరణ చూపించారు. అందుకు ప్రసన్నత అనేది అవసరమని. ఇప్పుడు యుక్తుడు అంటే ఎవరు? యోగ్యుడు అని అర్థం. యోగ్యుడు, యోగి రెండు అర్థములు మీరు తీసుకోవచ్చు. అందుకు అటువంటి యుక్తి తెలిసినవాడు ఎవడయ్యా? యుక్తి తెలిసినవాడంటే హౌ టు కంట్రోల్ అనేటువంటి తెలిసినవాడే యుక్తుడు. అవును కదండి. లోకంలో కూడా ఎవడికయ్యా యుక్తుడు? అడ్డదిడ్డంగా పరిగెట్టి వెళ్ళిపోతున్న
అశ్వాలని రథాన్ని కంట్రోల్ చేసగలిగిన వాడు వాడికి ఆ యుక్తి ఉంది. ఎలా కంట్రోల్ చేయాలో ఆ యుక్తి ఉంది. ఈ విధంగా ఇంద్రియాదుల్ని కంట్రోల్ చేయగలిగి మనస్సుని ప్రసన్నత స్థితికి తీసుకోగలిగే యుక్తుడు మాత్రమే బుద్ధిని పొందగలడు. వాడు మాత్రమే భావనని పొందగలడు. అది చెప్తున్నారు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయేత శాంతి అశాంతస్య కుతః సుఖం. ఎంత చక్కటి ఆర్డర్ చెప్తున్నాడో చూడండి. అయ్యా, యుక్తుడు కాని వాడికి అంటే మనస్థైర్యం లేనటువంటి వానికి బుద్ధి నిలబడదు. మనస్థైర్యం లేని వాడికి భావన నిలబడదు. రెండు చెప్పాడు ఇక్కడ. బుద్ధి నిలబడదు, భావన నిలబడదు. బుద్ధి అంటే ఇందాక చెప్పినట్టు ఎరుక, జ్ఞానము అని అర్థం. ఇక్కడ బుద్ధి అనేది ఇక్కడ అర్థం ఏం తీసుకోవాలి? ఎరుక, జ్ఞానము అని. ఏ ఎరుక? ఆత్మ గురించిన ఎరుక చాలా చెప్పామే. అయ్యా సర్వగతుడు సర్వము అని ఏమీ లేవు అని ఆత్మ గురించిన ఎరుకనండి, లేదా పరమేశ్వరుని గురించి ఎరుక అనండి. ఆ ఎరుక నిలబడాలి అంటే మనస్థైర్యం ఉండాలి వాడికి. మనస్థైర్యం ఉన్నవాడికే ఎరుక నిలబడుతుంది. మనస్థైర్యం ఉన్నవాడికే ఎరిగిన దానిపై భావన నిలబడుతుంది. అందుకే ఇక్కడ బుద్ధి భావన అని రెండు మాటలు చెప్పి అయుక్తునకి బుద్ధి నిలబడదు, భావన నిలబడదు అని చెప్పాడు. అందుకే నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన. ఇక్కడ మనకు కావలసిన లక్ష్యములు ఏమిటి? బుద్ధి, భావన. అది ఎవడికి లభిస్తుంది? యుక్తుడైన వాడికి లభిస్తుంది. అందుకు మనస్థైర్యం కలవానికి మాత్రమే ఎరుక లభిస్తుంది, భావన లభిస్తుంది. ఏమిటయ్యా ఎరుకేమిటి, భావన ఏమిటి? ఒక విషయాన్ని తెలుసుకోవడం ఎరుక అయితే దాన్ని నిరంతర చింతన చేయడం భావన. అందుకు భావన నిలబడాలి. ఈ భావన నిలబడితేనే శాంతి ఉంటుంది. శాంతి వల్లే అసలైన సుఖం ఉంటుంది. సుఖం అంటే పూర్ణ బ్రహ్మానందం ఉంటుంది. ఆ కారణం చేత మనస్థైర్యం కలగావానికే ఎరుక, భావన. భావన ఉన్నవాడికే శాంతి, శాంతి ఉన్నవాడికే సౌఖ్యము. ఈ ఒక్క శ్లోకాన్నే ఒక పాటగా రాసిన మహానుభావుడు మనకు తెలుసు. ఎవరు? మళ్ళీ మన త్యాగయ్యే. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదలనయన దాంతునికైనా వేదాంతునికైనా. ఇందాక చెప్పినట్లు ఇంద్రియాలన్నీ నిగ్రహించ కూర్చున్నవాడైనా, ఇంకా వేదాంతుడికైనా వేదాంత విషయాలను అటు ఇటు తిరగవేసి ఆ ఉపనిషత్ మంత్రం ఈ బ్రహ్మసూత్రం తెగవల్ల వేసేవాడైనా వాడికి శాంతము లేకపోతే సౌఖ్యం ఉండదండి. శాంతం ఉండాలి అంటే భావన ఉండాలి, బుద్ధి ఉండాలి. ఆ రెండు ఉండాలంటే మనస్థైర్యం ఉండాలి. ఇక్కడ భావన అంటే నిరంతర ఆత్మచింతన లేదా ఈశ్వర చింతన. ఈ భావన ఉంటేనే తప్ప మనకి శాంతి అనేది లేదు. అందుకే శాంతి కావాలంటే భావన ఉండాలి. అందుకే అమ్మవారిని భావనాగమ్య అన్నారు. భావనాగమ్య అంటే భావన అంటే ఇక్కడ చెప్పబడింది అనమాట. అందుకు భావన అనే విషయం ఇంత దివ్యమైనటువంటిది. అశాంతస్య కుతః సుఖం. అశాంతితో ఉన్న వాడికి సుఖం ఎక్కడయ్యా అని. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమి వాంభసి. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే. మనస్సుకు విధేయంగా ఇంద్రియములను ఎవడు నడపడం లేదో మనః అను విధీయతే. అందుకు మనోను విధీయతే. మనస్సుకి అనుసరించి నడపాలి ఇంద్రియాల్ని. అంతేగాని ఇంద్రియాలని అనుసరించి మనస్సు కాదు. మనస్సును అనుసరించి ఇంద్రియాలను నడపగలగాలి అంటే తన కంట్రోల్లోకి తీసుకెళ్ళాలి. కానీ ఇంద్రియాలు అల్లది బాగున్నా చూసేవా అంటే అవునవును బాగుందని మనస్సు పరిగెత్తడం. అలా కాకుండా ఇంద్రియాలను తన కంట్రోల్లోకి తీసుకొచ్చి నేనేది చూపిస్తానో దాన్ని చూడు, నువ్వేది చూపిస్తే అటు నేను పరిగెత్తడం ఏమిటి అనాలి మనస్సు. అని నేను చూస్తున్నది లోపలి మాధవుణ్ణి, నువ్వు లోపలికి రా అని ఇంద్రియాలను లోపలికి లాక్కోగలిగేటట్లుగా మనస్సును ట్రైనప్ చేస్తే మంచిది. అలా కాకుండా మనస్సుకు అనుగుణంగా ఇంద్రియాలకు అనుగుణంగా మనస్సు పరిగెట్టిందనుకోండి, తదస్య హరతి ప్రజ్ఞాం, వాడు భ్రష్టప్రజ్ఞుడై వెళ్ళిపోతాడయ్యా. వాయుర్నావమివాంభసి, ఒక అల్లకల్లోలమైనటువంటి నదిలో పడవలాగైపోతుంది వాడు గతి. అందుకు జాగ్రత్తగా ఉండాలని. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 58వ శ్లోకంలో ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత చెప్పి ఇక్కడ మళ్ళీ 68వ శ్లోకంలో 10 శ్లోకాల తర్వాత అదే వాక్యం చెప్తున్నాడు. అంటే అప్పటిది అప్పుడేనండి, ఇప్పుడేనండి అనకుండా అప్పటిది మళ్ళీ గుర్తు చేస్తున్నాడు అనమాట కృష్ణ పరమాత్మ. అందుకు మహాబాహో మళ్ళీ వేశాడు ఇక్కడ. గొప్ప బాహువులు కలగ ఓ అర్జున,
నిగృహీతాని ఇంద్రియాణి. ఇంద్రియాలను బాగా నిగ్రహించవయ్యా, నీ బాహుబలమంతా భాగ్యమే, ఇంద్రియాలను నిగ్రహించే అంతర్బలాన్ని సంపాదించుకో అని చెప్పి స్థితప్రజ్ఞ విషయం చెప్తున్నాడు. యా నిశా సర్వభూతానాం తస్య జాగర్తి సంయమి. క్లైమాక్స్కి వెళ్తున్నాడు. ఎలా ఉంటాడు స్థితప్రజ్ఞుడు? ఇంతవరకు గత ప్రజ్ఞుడు ఇవన్నీ చెప్పాడు. మళ్ళీ ఐడియల్ పర్సన్ దగ్గర మనల్ని కూర్చోబెట్టాలి కదా. యా నిశా సర్వభూతానాం తస్య జాగర్తి సంయమి యస్యాం జాగృత భూతాని సా నిశా పశ్యతో మునేహే. ఏమి శ్లోకం అండి ఇది! ఎంత చక్కగా చెప్తున్నాడు ఇది. యానిషా సర్వభూతానాం, అందరికీ ఏది రాత్రో, అంటే సర్వప్రాణికోటికి ఏది రాత్రో ఆ రాత్రి యందు మేల్కొని ఉంటాడు సంయమి. సంయమి అంటే ఇందాక చెప్పినట్లు ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి బ్రహ్మస్థితిలో ఉన్నటువంటి వాడు ఆ రాత్రి యందు మేల్కొంటాడు. అందరూ దేని యందు మేల్కొని ఉంటారో ఆ రాత్రిని అతడు చూస్తూ ఉంటాడు అన్నారు. చూడండి, ఇక్కడ చాలా విశేషం. సా నిశా పశ్యతో మునే. కృష్ణ పరమాత్మ మాట అంత జాగ్రత్తగా ఉంటుంది. ఎంత ఆవేశంలో మాట్లాడినా ఈ మాత్రం కూడా తప్పడు. ఎందుకంటే జ్ఞాననిష్ఠుడు, అంత జ్ఞానమూర్తి గనక. సా నిశా పశ్యతో మునే, అది విశేషం. ఆ నిశని చూస్తూ ఉంటాడయ్యా ముని అన్నాడు ఇక్కడ. అంతేగాని అందరూ ఎందులో మేల్కొంటారో అందులో ఆయన నిద్రపోతాడు అనలేదు. చూడండి, ఇక్కడ అందరికీ ఏది రాత్రో ఆ రాత్రిలో ఆయన మేల్కొని ఉంటాడు అంటే ఆయనకు పగలు. అందరూ దేని యందు మేల్కొని ఉంటారో దానిని రాత్రిగా చూస్తాడు. యా నిశా పశ్యతో మునేహే అన్నారు. అంటే రాత్రిగా చూస్తాడంటే దానిలో తాను మేల్కోడు అని అర్థం అన్నమాట. అంటే మనం మేల్కొని దేనిలో ఉంటామో దానిలో అతడు నిద్రపోతాడు, మనం దేనిలో నిద్రపోతామో అతడు దానిలో మేల్కొంటాడు అని అర్థాన్ని మనం తీసుకుంటే ఏంటి ఇప్పుడు అంటే మనం పడుకున్నప్పుడు ఆయన లేస్తాడండి, మనం లేవగానే నిద్రపోతాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది పనికి వస్తారు. కనుక దీన్ని మనం అక్షరార్థమే తీసుకుని వస్తే గూర్ఖా వాళ్ళు కూడా స్థితప్రజ్ఞులే. ఎందుకంటే మనం బాగా పడుకున్నప్పుడు వాళ్ళందరూ మేల్కొని ఉంటారు, మనం ఉదయాన్నే లేవగానే వాడు వెళ్ళి పడుకుంటాడు. కనుక స్థితప్రజ్ఞుడు అంటే మా ఇంటి గూర్ఖా గారు, గస్తీ తిరిగేవాళ్ళు, అలాగే జోదమాడేవాళ్ళు బోల్డ్ కనిపిస్తారు. నైట్ డ్యూటీ చేసే వాళ్ళందరూ స్థితప్రజ్ఞులే. ఇదే అర్థం దానికి. అది కాదు ఇక్కడ. మేల్కొనుట లేదా నిద్రపోవుట అంటే స్పృహ కలిగి ఉండుట, స్పృహ కలిగి లేకుండుట అని అర్థం. మనం దేని యందు స్పృహ కలిగి ఉన్నామో దాని యందు నిస్పృహుడై ఉంటాడు యోగి. మనం దేని యందు నిస్పృహగా ఉన్నామో దాని యందు స్పృహ కలిగి ఉంటాడు యోగి. అంటే మనకు పరమాత్మ విషయంలో ఎటువంటి స్పృహ ఉండదు ఎల్లవేళలా. ఎప్పుడో ఎవరో వినిపిస్తే ఆ మాత్రం వింటాం, అది స్పృహగా మారదు, వినికిడిగానే ఉంటుంది. స్పృహ అంటే కాన్షియస్, దానిలో బ్రతకడం, అది దానిలో దానితో బ్రతకడం. అంతేకాదు ఒక కాలక్షేపం, అది ఒక వినికిడి మాత్రం కాదు వాడికి, దానితో బ్రతకడం స్పృహ అంటే. మనం ప్రపంచంతో బ్రతుకుతున్నాం, ప్రపంచపు చింతనతో బ్రతుకుతున్నాం, ఆ విషయంలో ఉండే కోపాలతో, తాపాలతో, ఈర్ష్యలతో, అసూయలతో, ఈ స్పృహలతో బ్రతుకుతున్నాం మనం పూర్తిగా. ఈ ప్రపంచంలో ఆయన నిద్రపోతున్నాడు అంటే అర్థం ఈ స్పృహలేమి వాడికిలో. అలాగని స్పృహ లేదా? ఉంది. దేని యందు? ఆయన యందు. అందుకు మనం నిస్పృహలై ఉన్న విషయంలో ఆయన స్పృహ కలిగి ఉన్నాడు. పరమాత్మ విషయంలో ఆయన స్పృహవంతుడు, ఆయన విషయంలో మనం నిస్పృహవంతులం. పరమాత్మ విషయంలో ఈయన ఇందులో. అందులో పశ్యతో మునేహి అన్నారు, చూస్తున్నాడు అన్నారు. ఇక్కడ చూడండి, సా నిశా పశ్యతో మునేహి. మనకు ఏది పగలో దానిని రాత్రిగా చూస్తున్నాడు ఆయన అన్నాడు. మనకేది పగలో అంటే మనం ప్రపంచ స్పృహతో ఉన్నాం, అయినా ప్రపంచాన్ని చూస్తున్నట్ట కానీ రాత్రిగా చూస్తున్నాడు. అంటే స్పృహ కలిగి లేడు కానీ ప్రపంచాన్ని చూస్తున్నట్ట. చూడడం వేరు, స్పృహ కలిగి ఉండడం వేరు. అంటే మన కరెంట్ తీగ ఉంటే దాన్ని చూస్తూ ఉంటే ఏమీ చేయదు, పట్టుకుంటేనే షాక్ కొడుతుంది. మనం అందరం పట్టుకుని షాక్ కొట్టించుకుంటూ ఉన్నవాళ్ళం, అని చూస్తూ ఉన్నవాళ్ళని షాక్ ఏమీ లేదనమాట. అందుకు ఇక్కడ పశ్యతో మునేహే, చూస్తున్నాడు. ఏమిటయ్యా? ఇదే శంకరులు చెప్పిన జగన్మిథ్యావాదం. జగత్తును చూస్తున్నాడు కానీ ఇది మిథ్యా అని తెలిసి చూస్తున్నాడు. మనము సత్యమో అని పట్టుకుని వేలాడుతున్నాం. అందుకు మనం వేలాడుతున్నదా నన్ను చూస్తూ ఉన్నాడు. నిశా, నిస్పృహుడై చూస్తూ ఉన్నాడు, అంతేగాని అంటుకోవట్లేదు. ఈయనే కూడాను ఇక్కడే నిశా పశ్యతో కానీ లేకగా, పైన చూడండి పశ్యతో శబ్దం లేదు. దశాన్ జాగర్తి సంయమి అన్నారు. యా నిశా సర్వభూతానం. మన నిశ ఉన్నదే నిశే, నిద్రపోవడమే. ఆయన మాత్రం సా నిశా పశ్యతో మునేహి, అదే విశేషం.
అతడు ఈ జగత్ అంతటి కూడా మిథ్య అన్నాడు. ఈ జగన్మిథ్య అనగానే పాపం కొందరికి ఒళ్ళు కంపరమిక్కిపోతుంది అర్థం కాక. శంకరులు జగత్తు అసత్యం అనలేదు, జగత్తు మిథ్య అన్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే జగత్తు లేనిది కాదు, కానిది అన్నారు ఆయన. అంటే ప్రపంచంలో జగత్ అనేది ఉంది, జగత్తు లేకపోతే ఎలా ఉన్నదండి? వ్యవహారం కోసం జగత్తున్నది, కానీ అదే సత్యము కాదయ్యా. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తున్నది. విశ్వం దర్పణ దృశ్యమాన్నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్చన్నాత్మని మాయయ. జగత్ అనేటువంటిది అలా కనిపిస్తున్నది. అందుకే అన్నమయ్య చెప్పినట్లుగానే తలపు కొలది జగము అని ఒక్కటే చెప్పాడు చక్కగా. ఇంకా అర్థం కావాలంటే తన మనోభావముల తగిలితోచిని అన్నాడు. వాడి మనస్సుకు అనుగుణమైన భావానికి అనుగుణంగా జగత్తు వాడికి నిర్వచనానికి వస్తుంది, కానీ జగత్తుకి ఇదమిత్తమైన స్వరూపం లేదు. ఇదమిత్తమైన స్వరూపం లేని సత్యం ఎలా అవుతుంది? మిథ్య. అందుకు అది నిస్పృహగా చూస్తూ ప్రపంచనందు పరమేశ్వర దృష్టిని చూస్తాడు వాడు. మనం పరమేశ్వరుల్లో కూడా ప్రపంచ దృష్టి చూడగలం. ఇది తేడా. అందుకు జగత్తునందు బ్రహ్మదృష్టి కలిగి ఉండాలి. ఆ విషయాన్నే చెప్తూ అలా చూసేవాడు మొత్తం సర్వం ఒకటే అని దర్శిస్తాడు. అందుకే ఏకత్వం అనుపశ్యతి అని మరొక చోట చెప్తాడు. అన్నిటి యందు ఒక్కదాన్ని ఎవడు చూస్తున్నాడో వాడే ధన్యుడు. ఆ విషయం గీతలో చెప్పడమే కాదు, అనేక ధర్మశాస్త్రముల్లో కూడా చెప్పబడుతూ శంకరులు వారు ఏకమేవ ద్విధా భూత్వా ద్విధాత బహుధా పునః తద్బహుత్వం విమృష్టం చేత్ ఏక ఏవావశిష్యతే అన్నాడు. ఒకటి రెండై రెండు ఎన్నో అయ్యింది ప్రపంచం, అది దీన్ని నైజం. కానీ తద్బహుత్వం, ఆ బహుత్వం అంతా విమృష్టం చేత్ విమర్శనాత్మకంగా నువ్వు పరిశీలిస్తే ఏక ఏవ అవశిష్యతే, ఒకటే మిగులుతుందయ్యా అని చెప్పాడు. కనుక అనేకముగా కనబడిన వాటి యందు ఏకమై ఏది వ్యాపించి ఉందో దానిని గ్రహించేవాడే ధన్యుడవుతాడు. అది గ్రహించినప్పుడు వాడు ఎలా ఉంటాడయ్యా అంటే సముద్రంలా ఉంటాడయ్యా అని చెప్తున్నాడు. అపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతి మాప్నోతి నకామకామి. ఇది విషయం చెప్తున్నాడు. కోరికలు లేనివాడి శాంతిని పొందేటువంటి వాడు ఎలా ఉంటాడంటే సముద్రంలా ఉంటాడు. అంటే అనంతుడై ఉంటాడు. సముద్రం అంటే అపారత్వానికి లోతుకి సంకేతం కదా. ఎంత ఉంది అంటే అంతు చిక్కని సముద్రం. గగనం గగనాకారం సాగరం సాగరోపమం అని వర్ణించారు కదా వాల్మీకుల వారు. అందుకు సముద్రానికి సాటి ఏమిటి? సముద్రమే. సముద్రం ఇలా ఉంది అని చెప్పడానికి మరో వస్తువు లేదు కదా. అలాగ సముద్రంలా ఉంటాడు అంటే వాడు సర్వగతమైన ఆత్మతో తాదాత్మ్యం చెంది తానుగా ఉంటాడు. ఏ వికారానికి లోను కాడు. ఎన్నో నదులు కలుస్తాయి సముద్రంలోకి వచ్చి, కానీ సముద్రం అయ్యో నాలో నది కలిసింది నా ఆనందించాడు ప్రత్యేకంగా. కలిసిన నది యొక్క వికారములన్నీ తన యందు ఆరోపించుకోడు. పైగా తనలో కలిసిన సముద్రాన్ని నదిని కూడా తనగా మార్చేస్తాడు తప్ప ఆ నది యొక్క వికారాన్ని తనలో ఉంచుకోడు. ఆయనలో కలిసే గంగ రంగు తెలుపు, యమున రంగు నలుపు, శోణానది రంగు ఎరుపు, సరస్వతి రంగు ఇంకొక తెలుపు. ఇలా ఏ రంగులు ఏవున్నా ఆయన మాత్రం ఒకటే రంగు. అలాగా అవన్నీ మళ్ళీ ఆయనలో కలిశాయి. కలిసిన వేటి వికారాలు ఆయనలో తానుగానే ఉన్నాడు. అలాగే నదులు కలవాలని కోరుకోవడం లేదు, కలిసిపోయాయని సంబరము పట్టడం లేదు, తానుగానే ఉన్నాడు. అలాగా ఈ సర్వములైన కోరికలు ఆయనలో అణగిపోయి ఉంటాయి సుమా. అలా అణగిపోయి ఉన్నవాడు అచల ప్రతిష్టం, అచలుడై ఉంటాడు. ఆయనకి ఏ చలనము లేదు, గమనం చేసి వెళ్ళేవన్నీ నదులే, ఆయన మాత్రం అచల ప్రతిష్ఠుడే. ఆ విధంగా ఉంటాడు. అపూర్యమాణం, నిండుగా ఉంటాడు. ఆ నిండుతనానికి ఏం కొదవాలేదు. నదులు వచ్చి కలిసినా కలవకున్నా ఆయన నిండుగానే ఉంటాడు. సముద్రం ఎండిపోయిందనో ఎవడు కంప్లైంట్ చేశాడా? లేదు కదా. అందుకు అపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. ఆ విధంగా సర్వ కోరికలు అనగబడినటువంటి వాడై సశాంతి మాప్నోతి, అటువంటి వాడు శాంతిని పొందుతున్నాడు అని చెప్పి చివరిగా ఈ శాంతి గురించి క్లుప్తంగా చెప్తూ విహాయ కామాన్ యస్ సర్వాన్ ప్రజహాతి యదా కామాన్ అర్థమే పుమాంశ్చరతి నిస్పృహ. వేటికి అంటకుండా ఉన్నవాడై నిర్మమో నిరహంకార సశాంతి మధిగచ్చతి, వాడు మాత్రమే శాంతిని పొందుతున్నాడు. సరే ఆయన గారు అలా చెప్పారండి, బాగానే ఉంది, మా శాంతి వేరే చోట ఉంది రండి అంటే నాణ్య పంథా విద్యతే అయనాయ. ఇది తప్ప మరో మార్గం లేదు శాంతికి. పరమాత్మ వచనమే పరమవచనం, దాన్ని మించి మరొకటి లేదు. ఈ స్థితప్రజ్ఞ స్థితిని
పరబ్రహ్మతో తాదాత్మ్యం పొందిన ముక్తావస్థ అంటారు. దాన్నే బ్రాహ్మీ స్థితి అని అంటారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమురుచ్యతి. అయ్యా, ఏషా బ్రాహ్మీ స్థితి, దీనినే బ్రాహ్మీ స్థితి అంటారు సుమా. బ్రాహ్మీ అంటే బ్రహ్మస్థితి, పరబ్రహ్మస్థితి. సర్వవ్యాపకమైన పరబ్రహ్మమునందు బుద్ధి నిలిపి ఉంచిన వాడి యొక్క స్థితే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణము. నైనాం ప్రాప్య విముహ్యతి, ఆ స్థితిని పొందినవాడు ఎప్పుడూ మోహము కలగదు వాడికి. స్థిత్వాస్యాం అంతకాలేపి, అటువంటి వాడు అంతకాలమునందు ఈ స్థితిలో ఉన్నప్పటికీ వాడు బ్రహ్మ నిర్వాణముచ్యతి, ఆ బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు. అంతకాలమునందు ఉన్నప్పటికీ అంటే జీవితాంతం ఎలా తిరిగినా అంతకాలం వచ్చేటప్పటికి ఒక్కసారి మనస్సు పరబ్రహ్మనందు ఎదిగిపోతే మోక్షం పొందిపోతారు. అందుకే అంతకాలేపి అన్నాడు ఆయన. అంతకాలమునందు కూడా అన్నాడు. చివరి వరకు జాగ్రత్తగా ఉండాలి. అందుకే కదండి ఆయన మహానుభావుడే రాజ్యాన్నంతటి తృణీకరించాడు. పిల్లల్ని కాదన్నాడు, పదవుల్ని కాదన్నాడు, భార్యని వదిలేడు, అన్నీ వదిలి నిర్మముడే వెళ్ళిపోయాడు. వెళ్ళి అడవిలో ఉన్నాడు, సాధన చేశాడు. ఆ సాధనలో ఒకసారి ఆయన సూర్యునికి అర్ఘ్యమిస్తూ ఉంటే ఆయన స్థితి ఎలాంటిదంటే ఆ జీవుడు ఏకంగా సూర్యమండలంలో ఆ బ్రహ్మ తేజస్సుని చూసి గాయత్రి స్వరూప సాక్షాత్కారం పొందాడు. ఆయన ఎవరో కాదు, భరతుడు, వృషభయోగీంద్రుని ప్రథమ పుత్రుడు. అంత మహానుభావుడు మళ్ళీ ఆ సాధన స్థితి తర్వాత వచ్చి నిరంతర సాధన చేసుకుంటున్నవాడు ఒక్క లేడి పిల్ల మోహంలో పడిపోయి ఆ లేడి గర్భంలో పిల్లని పెట్టుకుని నీళ్లు తాగుతుంటే సింహపు అరుపు విని భయపడి చకితురారి దూకిందిట. ఆ దూకినప్పుడు గుహలోకి చేరి పిల్లని ప్రసవించి మరణించింది. ఆ లేడి పిల్లని పట్టుకొచ్చాడు జాలితో. కరుణ చాలా మంచిదే, ముందే చెప్పుకున్నాం, కానీ సంగము కూడదు, చాలా జాగ్రత్త పడాలి. రెండు చాలా పదునైనది. అందుకే కౌశలం, అదే నైపుణ్యం, అదే స్కిల్. జాలి చూపించు, అనుగ్రహించు, కరుణించు, కానీ అటాచ్మెంట్ పెట్టుకోకు. డిటాచబుల్ అటాచ్మెంట్, అదే కౌశలం. యోగ కర్మసు కౌశలం. ఆ నేర్పు, ఆ స్కిల్ కావాలి మనకి. కానీ పాపం జాలి ముంచింది వాడికి. అర్జునుడికి చెప్పారు కదా, అస్థాన స్నేహ కారుణ్యం ధర్మాధర్మధియాకులం. ఈ రెండే పొరపాటు. స్నేహము కారుణ్యము దేని యందు చూపించాలో దాని యందు చూపించాలి. కూడని వారి యందు చూపిస్తే ప్రమాదం. అందుకే ధర్మ విరుద్ధమైన కామం పతనం చేస్తుంది. మరి కామం ప్రజహాతి స్థితికి వెళ్ళలేదు. సాధకుడైనటువంటి వాడు ధర్మావిరుద్ధో కామోస్మి అన్నాడు. ధర్మవిరుద్ధము కాని కామం నా స్వరూపం అన్నాడు. అందుకు ధర్మసమ్మతంగా ముందు జాగ్రత్తగా ఉంటే తర్వాత దానికి కూడా అతీతంగా వెళ్ళవచ్చు. కానీ కామాన్ని, మోహాన్ని, స్నేహాన్ని అధర్మం వైపు మళ్ళిస్తే భ్రష్ట. అది జరిగిపోయింది అంత యోగికి. జపం తపం చేసుకుంటూ ఆ లేడు ఉందా లేదా అని వచ్చి చూసేవాట. అంత జపం పక్కకు పోయింది. కుశలు వాటికి వెళ్ళేటప్పుడు దీన్ని వదిలితే ఎవరైనా తీసుకుపోతారేమో అని దాన్ని కూడా పక్కకి వెళ్ళేవాట. అది ఎక్కడికైనా ఆహారం కోసం వెళితే తిరిగి వచ్చే వరకు బెంగ పెట్టుకుని అటు ఇటు తిరిగేవాడు. ఒకసారి వెళ్ళి పాపం కనిపించలేదు. వీడికంటే అంత అటాచ్మెంట్. కానీ అది అడవిలోకి వెళ్ళి పెరిగేటో వెళ్ళిపోయింది, ఏమైందో తెలియదు. అప్పుడు ఏకంగా చంద్రుడి వైపు చూస్తూ జబ్బు పడి చూసేవాళ్ళు లేక అలా గుమ్మంలో పడుకున్నాడు. ఆ చంద్రుడిని చూసి, ఓహో లేడీ ఎక్కడికి వెళ్ళిపోయో, ఎంత అందంగా తిరిగేదానివి, అసలు నువ్వు తిరగడం వల్ల భూమికి అందం వచ్చింది అన్నాడు వాడు. అంత మోహం అన్ని పనులు చేస్తుందండి. మన లోకంలో కూడా కవిత్వాలు వింటుంటాం కదా, నీ వల్లే ప్రపంచం చాలా బాగుంది, నీకోసం ప్రపంచాన్నే రాసిస్తాను, ఇలాంటిదే మోహం. అందుకు అది చూసి చూసి ఆ చంద్రుడిలో ఉన్నటువంటి ఆ మృగాంకుడు అని పేరు కదా, ఈ లేడుగాని అక్కడికి వెళ్ళి కూర్చుందా అనుకున్నట్టు. అక్కడ చంద్రుడిని చూసినా నారాయణుడో విష్ణువో గుర్తు, శివుడో గుర్తు రాక లేడే గుర్తొచ్చింది. పాపం ప్రారంధం ఏం చేసింది, అంత సాధన ఏమైంది? ఆ ఒక్కటి, అదే విషయాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. దానివల్ల ఏమైంది, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, వెళ్ళిపోయింది. అయితే మత్పరుడే అప్పటి వరకు ఆయన నారాయణాశ్రయం ఉన్నటువంటి వాడు గనకనే ఆ ఒక్క పాపం చేత 2 జన్మలు అనుభవించినా ఎరుక పోలేదు ఆయనకి. ఆ నారాయణుడు అనుగ్రహించాడు. అందుకే మత్పరహ అనే అభయం ఉన్నదయ్యా. ఆ కారణం చేత ఏషాం బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. అందువల్ల ఇప్పటి వరకు చేసేను నాగిపోకుండా అంతకాలేపి, అంతకాలమునందు కూడా, అంతేగాని అంతకాలమునందు మాత్రమే కాదు, ఇది అంతకాలేపి. దీనికే సరిగ్గా ప్యారలల్ శ్లోకం అంత్యకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కళేవరం ప్రయాతి సమధ్యానం అనేటువంటి శ్లోకం మనకు కనిపిస్తుంది. అదే ఇక్కడ అంతకాలేపి.
అక్కడ అంతకాలే చ, ఇక్కడ అంతకాలేపి. అక్కడ చ అన్నా ఇక్కడ అపి అన్నా ఒకటే అర్థం. అంతకాలమునందు కూడా ప్రజ్ఞ దాని యందే నిలిపి ఉంచినడు వాడు బ్రహ్మ నిర్వాణం రుచ్ఛతి. రుచ్ఛతి గచ్చతి, పొందుట వెళ్ళుట అని అర్థం. బ్రహ్మ నిర్వాణమును పొందుతున్నాడు అని చెప్పాడు. అందుకు లక్ష్యం ఏమిటి? బ్రాహ్మి స్థితి, స్థితప్రజ్ఞుడు. అది సాధించాలి. అది సాధించాలంటే ప్రాథమికంగా ఆత్మానాత్మ వివేకం అనే ఎరుక కలిగి ఉండి మనస్సుని క్రమంగా సాధన ద్వారా స్వధర్మాన్ని తప్పకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ సంగమును వదులుకుంటూ మనస్సుని ఆయన యందు చేర్చి ఉంచిన వాడు స్థితప్రజ్ఞుడవుతున్నాడు అని స్పష్టంగా చెప్పేశారు. ఇంకేది చెప్పినా తర్వాత దీని యొక్క వ్యాఖ్యానమే అవుతుంది. అంటే గీతను ఏ విధంగా పండించాడంటే కొన్ని ఎకరాల పంట గీత అనేది. కానీ ముందు పంట పండించే రైతు ఒక మడినారు వేసి అందులో అన్ని విత్తనాలన్నీ ఒక దగ్గర వేసి అవి మొలకలెత్తిన తర్వాత వాటిని తీసి అలా విస్తృతి చేస్తాడు. అదేవిధంగా ఈ సాంఖ్యయోగం అనేటువంటి మడినారు వేసి దాని నుంచి కొన్ని ఎకరాల విస్తృతి మిగిలిన 16 అధ్యాయాల్లో ఆయన చెయ్యబోతూ ఉన్నాడు. అందుకు వాటిని కూడా మనం ఆస్వాదిస్తాం. కృష్ణవచనం నిరంతరం స్మరించుకుంటేనే అంతకాలేపి అన్నారు గనక మనం దాన్ని ఆపరాదు. కాబట్టి ఇప్పుడు ఆగలేదు, కామా పెట్టబడింది, ఫుల్ స్టాప్ ఆయన ఇష్టం వచ్చినప్పుడు పెడతాడు. అందుకు అతి కొద్ది విరామంలోనే మళ్ళీ ఎప్పుడు కృష్ణానుకూలత ఏర్పడుతుందో అప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి లక్ష్మీ భవాని గారి ఆధ్వర్యంలోనే మళ్ళీ ఏర్పాటు చేద్దాం. ఇక్కడ భగవద్గీత వినాలి అనే కోరిక చాలామంది పరిసర ప్రాంతం వాళ్ళు అనేక మార్లు అడగడం జరిగింది. ఇదంతా కృష్ణార్పణం అండి. ఆయన గురించి చెప్తూ వినే అవకాశం నాకు, చెప్పగా వినే అవకాశం మీకు కల్పింపజేసినటువంటి ఆవిడకు, అనుగ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మకు ఇటు కృతజ్ఞతలు అటు నమస్సులు సమర్పణ చేస్తూ సర్వం శ్రీకృష్ణ చరణార్పణమస్తు. జయ 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 దేవదేవ దేవా త్రిభువన మంగళ దివ్య నామధేయా. జయ 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 బాలకృష్ణ దేవా శ్రవణ మనోనయనామృతావతార.